రోజు డాక్టర్ కాదర్వల్లి గారు మనతో ఇక్కడ వనమూలికలు ఏవైతే ఉన్నాయో బయోడైవర్సిటీ వాటి మీద వారు చాలా అధ్యయనం చేసి వారు సైంటిస్ట్ గా డాక్టరేట్ స్టెరాయిడ్స్ లో తీసుకుని అమెరికా నుంచి మంచి ఉద్యోగం కూడా వదిలేసి భారతదేశం వచ్చి వ్యాధి రహిత సమాజం చేయాలని ఫ్యామిలీ కూడా ఇక్కడే భారతదేశంలో ఉండి అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో సకుటుంబ సమేతముగా డాక్టర్ సరళ గారు 14 గోల్డ్ మెడల్స్ తీసుకుని వారు బయట ప్రపంచంలోకి వెళ్తే వారిని కూడా తీసుకురావడం అనేది వారి యొక్క సంకల్పం. ఎంత దృఢ సంకల్పమో భారతదేశం అంటే వ్యాధిరహిత సమాజం చేయడానికి. ఈరోజు చేపట్టిన ఈ కరోనా కోవిడ్-19 దీనికి అనేక మంది భయపడుతూ మన జీవన విధానం ఎకానమీని కూడా, దురదృష్టకరం ఏంటంటే చాలా సింపుల్ గా చెప్పే వాటిని ఒప్పుకునే దాన్ని కాదర్వల్లి గారు, డాక్టర్ సరళ గారు వారు చేసి చూపించారు. ఎంతో మందికి కూడా వేల మందికి పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకురావటం అనేది జరుగుతున్నా కూడా మనం ఇంకా ఏదో వ్యాక్సిన్ కావాలి, మనం ఇంకా ఈ చేసే ప్రతి బిజినెస్ మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయినా కూడా మనకి కనువిప్పు జరగడం లేదు. ఈరోజు ఎకానమీ అనేది ప్రతి స్టేటు, సెంట్రల్ గవర్నమెంట్ రేపు ఏమిటి అనేది ఈ సంక్షోభంలో వచ్చేసింది. కారణం ఈ దీంట్లో చనిపోయేది ఎంతమంది ఓవరాల్ గా, ఇంతకుముందు ఎంతమంది ఓవరాల్ గా చనిపోతున్నారని లెక్క చూస్తే ఇది పెద్ద ముప్పు కింద తీసుకునేది కాదు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటం ఒకటే మార్గం అని చెప్తున్నది. దాన్ని వదిలేసి మనం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవటం బదులు వ్యాధి నిరోధక శక్తిని పోగొట్టుకోవటంలో మనం తీసుకునే మందులు కానీ, ఈ తినే ఆహారం కానీ, ఐసే మాన్ ఏ అన్నం తీసుకుంటామో అది రైస్, వీట్ తీసుకుంటున్నావా, మిల్లెట్ తీసుకుంటున్నావా, ఇది చెప్పింది వారంటారు, నేను కాదు చెప్పింది, ఇది అమరకోశంలో చెప్పింది, చరకుడు సంహిత చెప్పింది. ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామికి మొట్టమొదట నైవేద్యంగా పెట్టేది సామలు. మరి ఇలాంటి ప్రకృతి సిద్ధంగా దొరికేది 750 సంవత్సరాల క్రితం మనం తినే ఆహారం ఏంటి అనేది తిరిగి వారు మనకి చెప్తున్నప్పుడు సైంటిస్ట్గా అన్నీ సూక్ష్మంగా అందరికీ అందుబాటులో ఉండేవి ఏవైతే ఉన్నాయో వాటినే చెప్తున్నారు. చాలా వనమూలికలు కషాయాలకి ఉన్నా కూడా అవి అంతరించిపోతున్నాయి, ఎండేంజర్డ్ ప్లాంట్స్గా అయిపోతుంది. భూమండలం మీద అనేక అంతరించిపోయాయి. అలానే ఇంకా అంతరించిపోకూడదని కొన్ని అందుబాటులో ఉన్న వాటికి భారతదేశంలో దొరికేవి ఏంటి, అమెరికాలో వెళ్తే అమెరికాలో లోకల్గా దొరికేవి ఏమిటి, ఆస్ట్రేలియా వెళ్తే ఆస్ట్రేలియాలో ఏంటి లోకల్గా దొరుకుతాయి, వాటినే చెప్తున్నారు. కానీ అమెరికా ఇక్కడ అక్కడ అనేది లేకుండా కన్జంప్షన్, మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తామో అదే రైతు పండిస్తాడు.
రైతు ఏదైతే పండిస్తాడో అది న్యాచురల్ ఫార్మింగ్, గోవా మూలికల వ్యవసాయం. ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా దాన్ని నివారణకి అంటే నథింగ్ బట్ హెర్బ్స్. ఈ హెర్బ్స్ ని మనం 750 సంవత్సరాల క్రితం పునర్నవ అనేది వాడుకునేవాళ్ళం. అది పెరట్లో అలాంటివి ఎన్నో ఔషధాలు మనకు కనిపిస్తాయి, కానీ మనం ఎక్కడా దాన్ని గుర్తించి ఇది ఔషధి అని తెలుసుకోలేక గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవటం అనేది సామెత ఊరికే రాలేదు. ఈరోజు రైతు రారాజు కావాలి అనే సదుద్దేశంతో ఈ ప్రగతి 1994లో మొదలైంది. దీనికి ఏ వనమూలికలు వాడితే కన్జంప్షన్, మనం ఏదైతే కన్జంప్షన్ అంటున్నామో, పెప్సీ కోక్ తీసుకుంటుంటే మన కెమికల్ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి. అదే మనం కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాం అనుకోండి, కోకోనట్స్ని పెంచుతూ ఉంటారు. సగ్గుబియ్యంతో మనం ఏదైతే వేసవికాలంలో తీసుకుంటామో ఆ సగ్గుబియ్యం పండించడానికి సగ్గుబియ్యం దేని నుంచి వస్తాయో కూడా మనకు తెలియదు. మన సగ్గుబియ్యం మనకి మొట్టమొదట ఫిష్ టైల్ ఫామ్, జీలుగు చెట్టు నుంచి చేస్తాం. దాని నుంచి వచ్చే సారం కూడా ఏదైతే మనం కళ్ళు అంటామో దాన్ని కూడా తాటి బెల్లం ఎలా చేస్తామో జీలుగు బెల్లం కూడా చేస్తాం. చాలా అద్భుతమైంది. ఇలాంటి చెట్లు పెంచుకోవాలి, తాటి చెట్లు పెంచుకోవాలి, ఈత చెట్లు పెంచుకోవాలి. షుగర్ని తగ్గించాలి. షుగర్ వలన ఎన్నో జబ్బులు వస్తున్నాయి. అలాగే మీకు రైస్, వీటు వలన ఎన్ని జబ్బులు వస్తున్నాయి. వాటి నుంచి మిల్లెట్స్ పాత రోజుల్లో ఎలా తీసుకునేవాళ్ళం, వాటినే తిరిగి నేను చెప్తున్నాను. ఇంకొకటి విషయం, కషాయం. మన భారతదేశం యొక్క వినాదమే కషాయం, కాషాయం. కాషాయం అంటే వనమూలికలు, హెర్బ్స్. ఈ హెర్బ్స్ అనేది ఈ కరోనాకి వారు చాలా చక్కగా, వచ్చిన వాళ్ళకి ఏమిటి, రాబోయే వాళ్ళకి ఏదైతే భయం ఉంటుందో రాబోయే వాళ్ళు కూడా భయాన్ని పోగొట్టడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి మూలికలు వారే స్వయంగా చెప్తారు. అట్లాగే వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా వారి యూట్యూబ్స్, మనం డాక్టర్ కాదర్వల్లి గారు యూట్యూబ్ చూస్తే, డాక్టర్ సాల గారి యూట్యూబ్ మీరు చూస్తే అనేక విషయాలు దీని మీద, ఇమ్యూనిటీని పెంచుకునే ఏమిటి, పర్యావరణాన్ని రక్షించేవేమిటి. మనం కాషాయం అంటే పొద్దున్నే సూర్యోదయం జరిగినప్పుడు కాషాయ రంగులో సూర్యుడు ఉన్నప్పుడు మన శరీరం మీద సన్ బాత్ అంటాం. ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ ఆ సూర్యోదయం అప్పుడు చేయగలిగితే ఒక కవచం లాగా బాడీకి ఏ జబ్బులు రాకుండా కవచం లాగా కాపాడుతుంది. అందుకనే సూర్య నమస్కారములని ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతు మహేశ్వర, సాయంత్రంతు స్వయం విష్ణు, ఆదిత్యాయ దివాకరాయ ఛాయాపురుషాయ, వేద పారాయణాయ ప్రత్యక్ష స్వరూపాయ. అంత అద్భుతమైన మన సంస్కృతిలో దాని గురించి అలా ఒక్కొక్కటి, భూమి గురించి చెప్తే సర్వానందకరీం, సర్వ సంరక్షణ స్వరూపిణీం, సర్వభారకరణీం, శ్రీ విష్ణుప్రియాం వసుంధరాం, శ్రీ భూదేవి నమోస్తుతే. మన జీవన విధానంలో లేచినప్పుడు మొట్టమొదట చేతులు భూమికి అంటించి, మీ వల్లే మాకు అన్నపూర్ణలాగా మాకు అన్నాన్ని ఇస్తున్నాం, నిలబడటానికి స్థానాన్ని ఇస్తున్నాం, నీ మీద కాళ్ళు పెట్టడానికి మేము మొట్టమొదట మిమ్మల్ని ప్రార్థించి కాళ్ళు పెడతామని. ఇది సంస్కృతి. ఒక చెట్టు నుంచి ఆకులు తీస్తున్నా, కాయలు కోస్తున్నా దానికి నమస్కరించి మీ నుంచి విడదీస్తున్నాం. ఇది ఒక మంచి ఆరోగ్యవంతులుగా చేయటానికి, మంచి కోసం చేస్తున్నాం అనేది ప్రార్థించి తీసుకునే సంస్కృతి మనది. తీసుకున్నా స్నానం చేసేటప్పుడు నీటికి కూడా వాటికి అతిదేవతలు వాటికి కూడా నమస్కరిస్తాం. గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగం
బ్రహ్మపుత్ర, సింధు, కృష్ణ, గోదావరి అంటూ స్నానం చేసేటప్పుడు ఇలాంటి భారతీయ సంస్కృతిని మనం పోగొట్టుకుని ప్రకృతి అంటే మనం కాన్షియస్నెస్, అవేర్నెస్ లేకుండా పోయి బయోడైవర్సిటీని దెబ్బతీయటమే ఇంతటికి అతివృష్టి, అనావృష్టికి కారణమని, ఇలాంటి స్థితి నుంచి బయటికి రావడానికి వారి యొక్క సందేశం మనం విందాం. ఏ విధంగా బయోడైవర్సిటీ అంటే ఏంటి, అసలు అందరూ అహింస అహింస అంటారు. అహింస అంటే ఏంటి, ధర్మం అంటే ఏమిటి, ఎలా మన జీవన విధానం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పండుకునే వారికి ఎన్ని గంటలు పండుకోవాలి, మంచిగా ఉండాలని అంటే అడిగేవాళ్ళు పెద్దలు. నాకు చిన్నప్పుడు బాగా ఆకలేస్తుందా, బాగా నిద్రపడుతుందా, ఇదే అడిగేవాళ్ళు. అంటే ఈ రెండు ఉంటే అన్నీ బాగుండట్టు. సో ఇలాంటి తెలియకుండా మనం అజ్ఞానంలో ఉన్నాం. ఈ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి తీసుకెళ్ళటానికి డాక్టర్ కాదవల్లి గారిని మనం కోరుకుంటున్నాం. మీ అందరూ ఇంత అపేక్షగా చూస్తున్నారు. వారిని మాటలు వినాలని, అమృత వాక్యాలు వారి నుంచి విందాం. మనం వారి వాక్యాలతో మన తరించుకుంటూ మన స్వకల్యాణం చేసుకుంటూ విశ్వ కళ్యాణానికి మార్గం ఇదొక్కటే నేను చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్లీజ్ డాక్టర్ కాదవల్లి గారు. అందరికీ నమస్కారం. ఈ కరోనా నేపథ్యంలో అమృత ఆహారం సమర్పకంగా హైదరాబాదు మరియు చుట్టుముట్టు ఉన్న ప్రజలకి గడిచిన 19 నెలలుగా డాక్టర్ సరళ, మా అమ్మాయి, నా కూతురు, అనేక విషయాల్ని కూలంకుషంగా అందరికీ ఎరుకలోకి ఈ విషయాల్ని ప్రజ్ఞ తట్టేట్టుగా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించి గడిచిన 19 నెలలుగా అమృత ఆహారం అనే పేరుతో మనం మరిచిపోయిన, మరుగున పడిన అనేక రకాలైన ఔషధి మొక్కల్ని, వాటి గుణతత్వాల్ని, మరియు మన పూర్వీకులు అనాదిగా వాడుతూ వస్తున్న ఈ అద్భుతమైన సిరిధాన్యాల్ని ఆరోగ్యశ్రీ కోసం అందరూ మీ జీవన శైలిలోకి మరలా ఆహ్వానించండి అనే నినాదంతో ఈ అమృత ఆహారం కార్యక్రమం మొదలైంది. ఈ కరోనా నేపథ్యంలో గడిచిన 3-4 నెలలుగా ఈ కార్యక్రమానికి అవాంతరం జరిగింది. మరలా వచ్చే నెలలో ప్రారంభించబోతున్నారని నాకు తెలిసి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ గాంధీ జయంతి సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, మన చుట్టుముట్టు ఉన్న పర్యావరణ పరిరక్షణ, వైవిధ్యమయమైన ఫానా అండ్ ఫ్లోరా అంటారు ఇంగ్లీష్లో. అంటే నీ చుట్టుముట్టు ఉన్న జంతుజాలం, వృక్షజాలాన్ని రక్షించుకుంటూ ఉండటమే నిజమైన అహింసాతత్వం. మనం ఎప్పుడైతే ఈ అద్భుతమైన ఉద్దేశాన్ని కనుమరుగుపరుచుకొని ఏకతానత, అంటే ఒకే రకమైన ఆహార పదార్థాల్ని ప్రపంచమంతా తినటం గడిచిన 20 సంవత్సరాల్లో జరుగుతూ వస్తుంది. అంటే అమెరికాలో వాడు పిజ్జా తింటున్నాడు, ఇండియాలో వాడు పిజ్జా తింటున్నాడు, న్యూయార్క్లో వాడు పిజ్జా తింటాడు, బెంగళూరులో పిజ్జా తింటాడు, న్యూజెర్సీలో మెక్డొనాల్డ్, ఇప్పుడు చిన్న పొద్దుటూరు ఊర్లో కూడాను మెక్డొనాల్డ్, ఆస్ట్రేలియాలో మెక్డొనాల్డ్, న్యూజిలాండ్లో మెక్డొనాల్డ్. అంటే ఏమిటి? ఒకే రకంగా పెంచబడిన ఆ ఆలుగడ్డ, ఒకే రకంగా పెంచబడిన గుడ్డు, ఒకే రకంగా తయారు చేయబడిన మాంసపు ముద్దలు మొత్తం ప్రపంచమంతా మానవ జాతి నోట్లలోకి వెళ్తోంది. ఎక్కడైతే యూనిఫార్మిటీ వచ్చేస్తుందో అక్కడ రోగము, ఎప్పుడైతే డైవర్సిటీ ఉంటుందో, వైవిధ్యత ఉంటుందో అక్కడ ఆరోగ్యము. అంటే వైవిధ్యత, ఆరోగ్యము, అహింస, ఈ మూడు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉందన్నమాట. ఎప్పుడైతే మనం ఆ ప్రాంతంలో ఆ సమయానికి
సరాగంగా ఎక్కువగా పెరుగుతున్న పదార్థాలని మనం ఆహారంగా గమనించటం, ఆహారంగా సేవించడం చేస్తామో అప్పుడు మనం నిజంగా అహింసా మార్గంలో ఉన్నట్టు అవుతుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఎక్కడ హింస లేకుండా ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన పదార్థాలని ఏ ప్రాసెసింగ్, అనవసరమైన ప్రాసెసింగ్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సేవన చేయటం, భుజించటం అందరి ఆరోగ్యానికి మంచిది. చుట్టుముట్టు ఉన్న జంతుజాలాన్ని, వృక్షజాలాన్ని ఏ విధంగా మనం నాశనం చేయకుండా మనం కొనసాగించుకోవటమే నిజమైన అహింసా మార్గం. మహావీరుడు అహింసో పరమధర్మ అన్నాడు. అలాంటి అద్భుతమైన భారతదేశంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అన్నిటినీ చంపుకొని తినటం మొదలుపెట్టాం. మొన్నటి వరకు కోళ్లను, గొర్రెలను తినేవాళ్ళు ఇప్పుడు భారతదేశంలో కుక్కలు, నక్కలు, పిల్లులు అన్నిటినీ తినడం మొదలు పెడుతున్నారని ఇప్పుడిప్పుడే సమాచారాలు వస్తున్నాయి. ఇవంతా ఈ పాశ్చాత్యుల్ని, వేరే దేశాలలో ఇది జరుగుతుంది, ఇదే వైజ్ఞానికం, ప్రోటీన్ వస్తుంది మాంసం తింటే అని అభూత కల్పనలు మరియు భ్రమల్లో ఇరికించుకొని అందరూ ప్రోటీన్ అని చెప్పి గుప్పెడు పెసలు మొలకలు చేసుకొని తింటే దొరికే ప్రోటీను అతి సుందరమైనది, అతి ఆరోగ్యకరమైనది. దానికి తోడు ఇంకొక చెంచాడు మెంతులు కూడా మొలకలో కలుపుకొని తింటే మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరమైన ప్రోటీన్ మీ దేహంలో చేరుకుంటుంది. అలాగే అనేక రకాలైన ప్రోటీన్లు, వైవిధ్య రకాలైన ప్రోటీన్లు, డైకోటిలిడన్స్, అది అలసందలు కావచ్చు, ఉలువలు కావచ్చు, రాజ్మా బీన్స్ కావచ్చు, చెన్నా కావచ్చు, ఇలాంటి ఆరోగ్యకరమైన అనేక వైవిధ్యమైన ద్విదళ బీజ ధాన్యాలన్నింటినీ వదిలి ఈ పారిశ్రామిక విధానంలో తయారవుతున్న కోడిగుడ్లే ప్రోటీను, ఇంకేమీ లేదు అని ఒక దిగ్భ్రమ చేస్తున్న ఈ ప్రకటనలను సంజాయిషీ లేకుండా, ఒక్క ప్రశ్న వేయకుండా అదే నిజము అని చెప్పి, ఎందుకు పెద్ద పెద్ద సినిమా స్టార్లు, పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి చెప్తున్నారు అని మనం నమ్మి ఆ పదార్థాలను తినటం, ఈ ఏకతానత మన జీవితంలోకి వచ్చిన తర్వాతే ఈ కరోనా, ఈ మ్యాడ్కౌ డిసీజు, H1N1, H5N1 ఈ సాంక్రమిక రోగాలు, పాండమిక్ రోగాలు మానవ జాతిని పీడిస్తున్నాయని మీరందరూ గమనించాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటున్నారు. ఏ వ్యాక్సిన్ ఎవరిని బాగు చేయదు, ఎవరిని సేవన చేయదు. నథింగ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ అస్. ప్రపంచంలో ఇప్పటికే ఇలాంటి వైరస్లను పారదోలిన అద్భుతమైన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కరోనాను మీ దేహంలో నుంచి పాజిటివ్ వాళ్ళు నెగిటివ్ కావాలంటే మనకు కావాల్సింది 5 రోజులు. ఉదయం పారిజాతం, మధ్యాహ్నం మాచిపత్రం, సాయంకాలం తిప్పతీగ. 3 కషాయాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు, బ్రేక్ఫాస్ట్ ముందు, డిన్నర్కి ముందు 5 రోజులు తాగండి. దానికి తోడు మీ ఆహారంలో అరికలు, సామెలు, కొర్రలు ఉంచుకోండి. 2 రోజులు అరికలు, 2 రోజులు సామెలు, 2 రోజులు కొర్రలు. 6 రోజులు. 6 రోజుల్లో మీరు పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తారు. అంతటితో ఆగిపోదు ఈ అద్భుతమైన ప్రక్రియ. ఇప్పుడు ఎంతో మంది కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తున్నారు 14 రోజుల తర్వాత. ఈ ట్యాబ్లెట్, ఆ ట్యాబ్లెట్, ఆ సప్లిమెంట్, ఈ సప్లిమెంట్ తీసుకొని ఎంతో మంది వస్తున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఆ బయట పడిన వాళ్ళు కూడాను మళ్ళా 3-4 వారాల తర్వాత అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ తో మళ్ళా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతోంది. అమెరికాలో, యూరోప్లో ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం. అంటే ఏమిటి? ఈ ఆధునిక పద్ధతిలో మనం బాగైంది అనుకున్నా నిజంగా మనం బాగా కావట్లేదు. ఇంకా రోగగ్రస్తమై దేహం వేరే రకంగా బాధపడుతుంది. అంటే హింసాత్మకంగా మనల్ని మనం ఇలా తయారు చేసుకుంటున్నాం. అంటే హింస అంటే ఏమిటి? అతి భయంకరమైన హింస ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే అది రోగం. ఒక సింహము జింకను వేటాడి తినటం మీరు హింస అనుకుంటున్నారు, అది హింస కాదు. మనిషికి రోగం తెచ్చుకోవటం, ఆ రోగాన్ని బాగు చేసుకోకుండా రోజు కుళ్ళ పెట్టుకోవటం, నెలల తరబడి, సంవత్సరాల తరబడి
ముద్ర వేసుకొని నువ్వు డయాబెటిక్ పేషెంట్, నువ్వు బీపీ పేషెంట్, నువ్వు థైరాయిడ్ పేషెంట్, నువ్వు క్యాన్సర్ పేషెంట్ అని చెప్పుకునే ఈ సమాజం నిజమైన హింసాత్మక ప్రదేశంగా మారుతుందని మీ అందరికీ జ్ఞాపకానికి తెస్తున్నాను. అంటే రోగగ్రస్తమైన సమాజంలో హింస చాలా ఎక్కువగా ఊరుకొని ఉంది అని చెప్పేదానికి ఏ సంశయము లేదు. అంటే మనం రోగముక్త సమాజాన్ని తయారు చేసుకునే దిక్కులో మనం అందరం ప్రయాణం చేస్తుంటేనే నిజమైన అహింసాతత్వాన్ని మనం పాలించినట్టు అవుతుంది. మన చుట్టుముట్టు ఉన్న ఫానా అండ్ ఫ్లోరా జీవజాలాన్ని, వృక్షజాలాన్ని సంరక్షించుకోవటమే నిజమైన అహింసాతత్వం. మనం గాంధీ గారికి అందించే నివాళుల్లో మన జీవన క్రమాన్ని సవ్యంగా మలుచుకోవటమే నిజమైన అహింసాతత్వం. అంటే మనం ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతితో మమేకమై సుస్థిర సుభద్రమైన ఆహార విధానాన్ని, జీవన శైలిని సృష్టించుకునేదానికి మనకు ప్రస్తుతం ఉన్న జ్ఞానంతో ప్రయత్నం చేయకపోవటం నిజమైన హింసాత్మక విధానం. అంటే అహింస అనే పదానికి నిజమైన అర్థం రోగముక్తమైన జంతుజాలాన్ని, జీవజాలాన్ని, వృక్షజాలాన్ని సంరక్షించుకుంటూ సమాజం ఎప్పుడు నిర్మాణం అవుతుందో అప్పుడే నిజమైన అహింస మన సమాజంలో ముందుకు వెళ్ళేదానికి వీలవుతుంది. అలాంటి అద్భుతమైన సమాజ నిర్మాణం కోసం గాంధీ మహాత్ముడు పరిశ్రమించాడు. కానీ గడిచిన గాంధీ మహాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత మనమంతా ఈ 70 సంవత్సరాల్లో ఏం చేస్తున్నామో నేను నోరు విడిచి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకతానత వైపుకి వెళ్తున్నాం. ఈ పారిశ్రామిక విధానంలో తయారవుతున్న ఆ వరి బియ్యము, ఆ చెరకు నుంచి తయారవుతున్న ఆ చక్కెర, ఆ కోడిగుడ్లు, మాంసము, భయంకరమైన పాల ఉత్పాదన, ఆ పాలల్లో ఏముంది అని చూడకుండా ఆ పాలను తాగిన మానవ జాతి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో తొక్కుమిట్లాడుతూ, మగవాళ్లలో వీర్యకణాలు లేకుండా, ఆడవాళ్లలో ముట్టు సరిగా కాకుండా పీసీఓడి లాంటి భయంకరమైన రోగాలతో సతమతం అవుతూ ఐవీఎఫ్ సెంటర్లకు పరిగెత్తుతున్నారు. అంటే చిన్న పిల్లలు పుట్టించుకోవాలంటే మనం సహజంగా ప్రకృతి పరంగా చేసుకోలేక కృతక గర్భధారణకి మానవ జాతి శరణాగతం అవుతుంది. ఇంత భయంకరమైన పరిస్థితికి మూల కారణం ఏకతానతే. అంటే యూనివర్సల్ ఫుడ్ కల్చర్, ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్కి మానవ జాతి దాసోహం కావటమే. ఈ దుశ్చటాల నుంచి, చక్కెర దుశ్చటం నుంచి, కాఫీ నుంచి, టీ నుంచి, మాంసం నుంచి బయట పడితే తప్ప, ఆ హింసాత్మకమైన ధోరణిలో మానవ జాతి ఆహారాన్ని ఉత్పాదన చేసుకొని తినకుండా బయట పడితే తప్ప మానవ జాతి ముందు తరాలలో ఆరోగ్యకరంగా ఉండబోదు. ఇది ముమ్మాటికి మన ఆహార ఉత్పాదన విధానాల్ని, జీవన శైలిని ఇక నుంచి మనం మార్చుకొని ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా ఏ హంగామా లేకుండా పెంచుకోవడానికి వీలైన సిరిధాన్యాల పెంపకం, తన చుట్టుముట్టు మనకు దొరుకుతున్న కషాయ సంప్రదాయాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కరోనా ఏమిటి, కరోనా తాతమ్మ, ఇంకా పెద్ద వైరస్, ఇంకా భయంకరమైన వైరస్ వచ్చిన అంతర్గతంగా మన దేహంలో ఉత్పాదన అవుతున్న ఆ ప్రతిరోధక శక్తిని పెంపొందించుకునేదానికి మనమందరం పాటుపడాలి. కానీ నాన్ ఎగ్జిస్టెంట్ వ్యాక్సిన్ కోసం మన భారతదేశమే 3,000 కోట్ల రూపాయలను ఆల్రెడీ ఈ కంపెనీలకు ఇచ్చింది. ఎంత మూర్ఖతనం అని ఆలోచించాం. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది చాలా సరళమైన విషయం. అరికలు, సామెలు, కొర్రలు తింటూ ఈ 3 కషాయాలు, ఉదయం పారిజాతం, మధ్యాహ్నం మాచిపత్రి, రాత్రి తిప్పతీగ. ఇంగ్లీష్లో చెప్తాను ఇంకోసారి. ఉదయం పారిజాతం నిక్టాంథస్ ఆర్బర్ ట్రిస్టిస్, మధ్యాహ్నం మాచిపత్రి ఆర్టిమిసియా వల్గారిస్, రాత్రి తిప్పతీగ టీనోస్పోరియా కార్డిఫోలియా. ఇంతే. ఈ 3 ఆకుల కషాయాల్ని వారం రోజులు తాగితే మీరు కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్కు రావటం కాకుండా తరువాత మీరు ఆరోగ్యకరంగా
మీ దేహం ఉల్లాసంగా ఉండేదానికి ఏ సందేహము ఉండదన్నమాట. ఇంత సింపుల్ విధానం వేల మంది ఈ మాటల్ని పాటించి బాగు చేసుకొని హ్యాపీగా ఉన్నారు. మీరందరూ చేసుకునే దానికి ఏ అడ్డంకులు లేదు. ఈ వైవిధ్యమైన ఆకుల కషాయాలు మన చుట్టుముట్టు అందరికీ దొరుకుతాయి. నేను చెప్పే మాచిపత్రి మీరు పూలు కట్టుతున్న ఆ ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే మాచిపత్రి ఆకు అంటే ఇస్తారు. తిప్పతీగ ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది. పారిజాతం ఆకు గురించి నేను ఇంకా మళ్ళా మీకు చెప్పాల్సిన పని లేదు. క్యాన్సర్ రోగానికి కూడాను రాంబాణం పారిజాతం, జామాకు, రావి ఆకు, ఈ 3 ఆకుల కషాయాలు ఉంటే మీరు క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు వివిధ రకాలైన సిరిధాన్యాలను తింటూ. సో మీరు అనుకుంటున్నట్టు క్యాన్సర్, ఈ సాంక్రమిక రోగం ఆల్మోస్ట్ అక్కా చెల్లెళ్ళు. సాంక్రమిక రోగాల్లో వైరస్ వచ్చి మీ జీవకోశాలని నాశనం చేసి తన తద్రూపిని తయారు చేసుకుంటుంది. అదే క్యాన్సర్ అయితే మన దేహంలో ఉన్న జీవకోశమే వేరే జీవకోశాలని నాశనం చేస్తూ తన తద్రూపితనాన్ని, అంటే తన కాపీల్ని రిప్లికేట్ చేసుకుంటూ క్యాన్సర్ రోగం వస్తుంది. ఈ రెండిటికీ కారణం జన్యు సంబంధమైన మార్పులు. ఈ వైరస్ కణం వచ్చి మీ జీవకోశాలని తీసేసుకుంటుంది, కానీ మన దేహంలో ఉన్న కణమే మారణాంతకంగా మారడానికి జన్యు మార్పిడి రోగం అయ్యి ఒకటే కణము ఎప్పటికీ ఆపకుండా, నియంత్రణ లేకుండా ఎక్కువగా ఉత్పాదన అవ్వటం క్యాన్సర్ రోగం. అంటే క్యాన్సర్ రోగము, ఈ వైరాణు రోగము రెండూ ఒకటే. అన్నిటికీ మూల కారణం ఈ ప్రోటీన్ల నుంచి వచ్చే కల్మషాలు, మార్బిడ్ విషయాలు. అంటే మీరు మాంసం తినటం ఆపు చేస్తే, పాలు తాగటం ఆపు చేస్తే, గుడ్లు తినటం ఆపు చేస్తే క్యాన్సర్ రోగం మీ దేహంలోకి రాదు. వచ్చినా బాగు కావాలంటే ఈ పదార్థాలని ఆపు చేయండి. చాలా సింపుల్గా ఉంది విషయం. తర్వాత మీరు ఇవన్నీ తినొద్దు అంటున్నావు, ఏం తినాలి? ప్రకృతి మనకు పుష్కలంగా ఇస్తుంది సిరిధాన్యాలని. ఆ చక్కెర, చెరుకు చక్కెర మనకు అవసరం లేదు. సారాయి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు, చక్కెర తినాల్సిన అవసరం లేదు. దేవుడు సమృద్ధిగా జీలుగ చెట్లు, ఈత చెట్లు, తాటి చెట్లు, ఖర్జూర చెట్లు, అనేక రకాలైన తీపి పదార్థాలని తయారు చేసుకునేదానికి వీలైన ప్రకృతి సహజమైన ఈ అద్భుతమైన చెట్లు మన దేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. మొత్తం ప్రపంచానికి తాటి బెల్లం అందజేయచ్చు. కెనడాలో మేపుల్ ట్రీస్ అని ఉన్నాయి, అవి ఇప్పటికీ తీపి పదార్థాన్ని అందజేస్తాయి, మేపుల్ సిరప్ అని. ఆస్ట్రేలియాలో ఇంకొక రకమైన చెట్టు ఉంది, అక్కడ మీరు తీపి పదార్థం తయారు చేస్తారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆయా జాగాల్లో, ఆయా ప్రాంతాల్లో కావలసిన అన్ని పదార్థాలని దేవుడు సృష్టించాడు. కానీ మనం అన్నిటినీ వద్దు అనేసి చెప్పి వాళ్ళని చేసుకుంటూ ఒకే రకమైన సంస్కృతి. ఇప్పుడు ప్రపంచమంతా చెరుకు చక్కెరే తినాలి. ఎందుకు? ఈ పారిశ్రామిక విధానంలో దాన్ని డబ్బుగా మార్చుకునే దానికి ఈ కంపెనీలు బాగా కార్పొరేట్ కల్చర్ని తయారు చేశాయి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీఆర్ ఫేసింగ్. దిస్ తాంత్రికత, యాంత్రికతో కూడుకున్న ఈ కృతక ఆహార ఉత్పాదన క్రమాలు, కృతక ఆహార విధానాలు, కృతక ఆహారం మొత్తం. ఎప్పుడూ పాప దూడ పుట్టినప్పుడు 1-2 లీటర్లు ఇవ్వాల్సిన ఆవులు ప్రస్తుతం ప్రతిరోజు 20 లీటర్లు ఇచ్చేట్లుగా ఈ జైవిక జ్ఞానంతో మనం ఆవుల్ని మార్చుకొని దాని నుంచి వస్తున్న పాలనుకొని, పాలు కాల్షియం కావాలి, ఆరోగ్యానికి మంచిది అని ప్రకటనలు చేసుకొని తాగుతూ విచ్చలవిడిగా మనల్ని మనం హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసుకుంటే జరిగింది. ఐవీఎఫ్ సెంటర్ల ఉత్పాదన కేంద్రాలుగా మారాయి. అంటే ఇంతకంటే మూర్ఖత మానవ జాతిలో ఇంకేముంది చెప్పండి? సో ఇలాంటి అనేక రకాలైన విషయాల్ని మనం కూలంకుషంగా, సూక్ష్మంగా, క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకు కళ్ళకు కట్టినట్లు స్ఫటిక స్పష్టతతో కనిపించే ఒకే ఒక విధానం, అది మరలా వైవిధ్యమైన, ప్రకృతి సహజమైన, సరళమైన విధానం. సిరిధాన్యాలతో వైవిధ్య రకాలైన కషాయాల్ని, కాషాయ రంగు ప్రసాదించే ఆ ఆదిత్యుని, ఆ సూర్యుని, సూర్య నమస్కారాలతో, సూర్యోదయంతో మన జీవన క్రమాన్ని మొదలు పెడితే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతూ మీకు ఏ ఇబ్బందులు లేకుండా ఆరోగ్యం మీ స్వంతమవుతుంది అని చెప్పే దాంట్లో రెండో మాట లేదు. ఇది వేల మంది ఈ జీవన శైలి విధానాన్ని పాటిస్తూ అనేక రకాలైన అనారోగ్య బాధల నుంచి బాగవుతున్నారు అని ఘంటాపతంగా గట్టిగా
వేలెత్తి అందరికీ సవినీయంగా, అందరూ నమస్కారం పెట్టి సవినీయంగా చెప్తారు, కానీ నేను వేలెత్తి చెప్తున్నా. ఎందుకంటే అందరూ వెళ్ళకూడని దారిలో వెళ్తున్నాం, అందువల్లనే రోగాలు వస్తున్నాయని మీరందరూ గమనించండి. ఈ కృతక ఆహార పద్ధతిలో తయారవుతున్న ప్రతి ఒక్క పదార్థం మీకు రోగాన్ని కలుగజేస్తుంది. అది చక్కెర కావచ్చు, పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, మాంసం కావచ్చు, వరి బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు. ఇన్ని పదార్థాల్ని మనం ఏకతానతకు తీసుకెళ్ళాము, దాని నుంచే మనకు రోగాలు వస్తున్నాయి. అది కరోనా కావచ్చు, H1N1 కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. అన్నీ మనం యూనిఫార్మ్గా, ప్రపంచమంతా యూనిఫార్మిటీ మెయింటైన్ చేస్తుందంటే రోగం వస్తుంది అని. ఎప్పుడైతే డైవర్సిఫైడ్ ఫుడ్ మెటీరియల్స్, డైవర్సిఫైడ్ ఫుడ్ కల్చర్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తాం, మనం కలగాపులగంగా ఉన్న మన అనారోగ్య సమస్యలన్నీను మటుమాయమైపోతాయి. మనకందరికీ కావాల్సింది 6 నెలల నుంచి 1 సంవత్సరం మాత్రమే. సో ఈ విషయంలో ప్రగతి రిసార్ట్స్లో జీబీకే రావు గారు చాలా ముందు చూపుతో ఇలాంటి వైవిధ్యమైన ఔషధి మొక్కల్ని, చెట్లని, తీగల్ని కనీసం దాదాపుగా సార్ 1994 అబ్సల్యూట్లీ 45 lakh ప్లాంటేషన్స్ 1994లో చాలా దూరదృష్టితో, ముందు చూపుతో ఇవన్నీ పకడ్బందీగా ఒక పథకం ప్రకారం అమలు చేసుకుంటూ వస్తుండటం వల్లనే ప్రస్తుతం మీరు చూస్తున్న స్వర్గసీమగా పేరొందిన ప్రగతి రిసార్ట్స్. ఇక్కడ లేని ఔషధి మొక్క లేదు, ఇక్కడ లేని సహజమైన అద్భుతమైన ఈ గాలిలో మీరు 4 రోజులు గడిపితే చాలు మీ రోగాలు సగానికి సగం బాగవుతాయి. అంటే ప్రకృతిని మనం కాపీ చేయాలి, కానీ ప్రకృతిని నాశనం చేసేదానికి మన జీవితాలు కానే కావు అనే మాటను సహజంగా, సరాగంగా, సరళంగా రూపించి ఈ ప్రగతి రిసార్ట్స్లో అద్భుతమైన ప్రకృతి నీరాజనం జరుగుతుంది. ఆ నీరెండలో మీరు 4 రోజులు గడిపితే చాలు మీ జీవితం పునీతం అవుతుంది. పునీతం అంటే ఏమిటి? మళ్ళా కొత్తదనం వచ్చేస్తుంది మీ జీవితంలో అని. అంటే ఇలాంటి ప్రకృతికి దగ్గరైన అద్భుతమైన తానాలు, ప్రదేశాల్ని నిర్మించుకోవటం మానవ జాతికి ఉన్న ఒకే ఒక దారి. అంటే ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుడు తమ జీవితంలో సాధ్యమైనంత వరకు మొక్కల్ని, వృక్షాల్ని, జంతుజాలాన్ని పరిరక్షణ చేసుకుంటూ జీవించడమే నిజమైన అహింసా మార్గం. అది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. దాన్ని కళ్ళకు కట్టినట్టుగా అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేటట్టు ప్రకృతికి అతి దగ్గరగా ఎలా జీవించాలి అని ప్రకృతికి మారుపేరుగా మన హైదరాబాద్లో ప్రగతి రిసార్ట్స్ అందరికీ ముందు వచ్చే తరాలకు కనువిప్పు కలిగించాలి, మార్గదర్శనం కావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ అమృత ఆహారం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. మళ్ళా నవంబర్ మొదటి వారం నుంచి మొదలవుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ కరోనా హంగామా తగ్గితే, యాక్చువల్లీ కరోనా హంగామా లేదు, మనం క్రియేట్ చేసుకుంటున్నాం, భయాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఆర్థికంగా మన దేశం ఒకటే కాదు, అనేక దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. నిజంగా కరోనా వల్ల చచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది. మొత్తం 8 నెలల్లో మన దేశంలో దాదాపుగా 1 లక్ష మంది చనిపోయింటారేమో, అంతకంటే ఎక్కువ లేదు. అంటే రోజుకు 20 మంది 30 మంది కంటే ఎక్కువ చనిపోవట్లేదు. మీరు కరోనాతో చనిపోతున్నారు అనుకున్నా, ఇన్ఫాక్ట్ అందులో సగానికి సగం మంది భయంతో చచ్చిపోతున్నారు. సో భయం లేకుండా ఉంటే చాలు, మనం బతికి బయటపడిపోతాం. కానీ ఈ మాధ్యమాలు, ఈ గవర్నమెంట్లు, ఈ డాక్టర్లు, ఈ సైంటిస్టులు అందరినీ భయపెట్టేస్తుంది. నిజంగా భయంతో చనిపోయే వాళ్ళే కరోనా కంటే ఎక్కువ మంది చనిపోతారు. మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి వైపుకు మళ్ళండి, సహజతను చేతులు చాచి కౌగలించుకోండి, అందులో ఉన్న ఔషధి మొక్కల్ని గమనించండి.
అని నేను చెప్తున్నాను. అంతర్గతంగా మనం ప్రతిరోధక కణాలని ఉత్పాదన చేసుకోవాలి. ఈ మాస్కులు ఇవి అవి ఎంతసేపు పడుతుంది? ఏమైంది? ఇప్పుడు అందరూ మాస్కులు వేసుకుని ఉడుపుడు అని తిరుగుతున్నాం, కానీ తగ్గిందా? ఏం తగ్గట్లేదు. అంతకంటే ఎక్కువ ఉంటుందేమో అంటున్నారు. చస్తున్నారు, అందరూ అన్ని చోట్ల చస్తున్నారు. ఇక్కడ కాదు, నోట్లోకి ఏం పోతుంది అని ఆలోచించాలి. నోటి మీద మూసుకోవడం కాదు, నోట్ లోపలికి పోయేది మనల్ని గట్టిగా చేసేది. అది సరిగ్గా ఉండాలి. అది నిజమైన ఔషధి తత్వం ఉండాలి. ఆ ప్రతిజనక కణాలని మనం మన ఎముకల మధ్యకు చూపించాలి. వైవిధ్యమైన ప్రతిజనక కణాలని చూపించడంతో మీ ప్రతిరోధక శక్తి పెరుగుతుందన్నమాట. ఆ దిక్కులోనే మీరు సూర్యుని చూసినప్పుడు మీలో విటమిన్ డి వస్తుంది, ఇంకా అనేక రకాలైన అంశాలు పుట్టుకొస్తాయి. అందుకే కాషాయ రంగు కిరణాలని చూడండి అంటే అందరూ నన్ను చూసి నవ్వారు. వీడేమిటి సూర్యుని చూస్తే కరోనా దూరం అవుతుందా అని. సూర్యుని వల్లనే కరోనా, ఇంకే దాని వల్లనూ కాదు. సో పొద్దున్న లేచి అందరూ సూర్యుడు ఉదయించే ముందు లేచి ఆ అద్భుతమైన కాషాయ రంగు కిరణాలని చూడటం ఒక అర్ధగంట ఆ ఎండలో 90% రోగ నిరోధక శక్తి మీకు వస్తుంది. దానికి తోడు ఈ కషాయాలు తాగండి. మీకు రోగం రాలేదు, రోగం రాకుండా ఉండాలంటే 7 కషాయాలు, సప్తపత్ర కషాయాలు ఉన్నాయి. గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి ఆకు. మళ్ళా వెనక నుంచి ముందుకు చెప్తాను. రావి ఆకు, వేపాకు, కానుగాకు, బిల్వమాకు, తిప్పతీగ, తులసి, గరిక. మళ్ళా ఇంకోసారి గరిక, తులసి, తిప్పతీగ, బిల్వం, కానుగ, వేప, రావి. ఈ 7 ఆకుల కషాయాల్ని 2 రోజులకు ఒకసారి మార్చి 14 రోజులు 2 ఆవర్తనాలు మీరు తాగితే 28 రోజులకు మీకు మొత్తం రోగనిరోధక శక్తి వచ్చేస్తుంది. ఇంకా మీకు కరోనా కాదు, H1N1 కాదు, అన్ని కలిపి బాటిల్లో తెచ్చి మీరు తాగినా కానీ మీకు ఏం ఇబ్బంది కాదు. వెరీ సింపుల్. వచ్చింది కరోనా, 3 కషాయాలు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల. పారిజాతం, మాచిపత్రి, తిప్పతీగ 7 రోజులు ఫినిష్. ఇంకా తర్వాత మీకు ఆరోగ్యం అంతే, ఇంకేమీ ఇబ్బందులు ఉండవు. మొన్న నాకు అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేస్తారు, సార్ కరోనా నుంచి బయటపడ్డాం అనుకుంటున్నాం, కానీ నాకు కాళ్ళల్లో రాత్రిపూట క్రాంప్స్ వస్తున్నాయి, నిద్ర రావట్లేదు. ఇంకొకరు మానసికంగా ఒత్తిడికి గురయ్యి భయంతో టక్కన లేవటం, కళల్లో భయపడడం. మళ్ళా దానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే నో ప్రాబ్లం అని ఒక ట్రాంక్విలైజరు, ఒక స్లీపింగ్ మాత్ర, దాంతో నరాలు ఇంకా కూసిపోవటం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే ఇంకేం బాగవుతుంది మీకు? నిజమైన ఆరోగ్యం రోగం లోపల నుంచి రావాలి, రోగ నిరోధక. సో ఇలా మనం ప్రకృతిలో ఉన్న వైవిధ్యమైన ప్రతిజనక కణాలని మీ ఎముకల మధ్యకు చూపించడం, ఈ సూర్యశక్తి నుంచి ఆ విటమిన్ డి లాంటి అద్భుతమైన జీవసత్వాలను మన దేహంలో మనంతకు మనమే తయారు చేసుకోవటం. లేదు డాక్టర్ దగ్గర వెళ్తే ఇంజక్షన్ ఇస్తా అంటాడు, విటమిన్ డి ఇంజక్షన్ అంటాడు, విటమిన్ B12 ఇంజక్షన్ అంటాడు. ఇవన్నీ మనం తయారు చేసుకోవాల్సింది. అన్నిటికీ ట్యాబ్లెట్ అంటాడు. ట్యాబ్లెట్ తీసుకుంటే ఇంకో రోగం వస్తుంది, ఒక రోగం నుంచి ఇంకో రోగం. ఇంకా పిచ్చియా మనకి? ఇంత పిచ్చి పట్టిందా మనకి? ఈ పిచ్చిలో భయం, పిచ్చి భయం 2 తోడైతే ఇంకేమవుతుంది? ఇదే ఇప్పుడు జరుగుతున్నది. సో వీళ్ళ మాటలు వినకండి, నా మాటలు వినండి అని చెప్పట్లేదు. మీకు కావాల్సింది 14 రోజులు చేసి చూడండి, తర్వాత మాట్లాడండి. వందల వేల మంది బాగు చేసుకుంటున్నారు. సో జాగ్రత్తగా మీరు ప్రకృతిని గమనించటం, ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో మమేకమై మన జీవన శైలిని నిరూపించుకోవటం అతి ముఖ్యమైన విషయం. ఎక్కడో ఇంకా వీళ్ళు కనిపెడతారట, ఇంకా 6 నెలలకు వ్యాక్సిన్ వస్తుందట, అందరూ కాచుకొని కూర్చోండి. ఈ రోగాలతో, భయంతో, హింసని మీరే మీ మీదే హింస చేసుకోండి, అంతే, ఇంకేమీ లేదు. యు ఆర్ టార్చరింగ్ యువర్ సెల్ఫ్. కానీ నిర్భీతితో బతకాలంటే రండి, ఈ అద్భుతమైన సిరిదారిలో ప్రయాణం చేయండి, మమేకం కండి ప్రకృతితో. ఈ ఔషధి మొక్కల్ని మీరు సేవనం చేస్తూ, కషాయాలు తాగుతూ అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. ఇందులో రెండో మాట లేదు. అహింసో పరమధర్మ. సో మనం జీవనం, మానవుని ఉనికికి అహింస ఊపిరి కావాలి. అలా మనం జీవనం చేయాలి. And that's what Gandhi will be proud of
ఆల్ ఆఫ్ అస్. సో గాంధీ ఎప్పుడు కలలు కనేవాడు. ఏమిటిది? రామరాజ్యం, స్వరాజ్యం, సుస్థిర సుభద్రమైన ఈ అద్భుత ప్రపంచాన్ని గాంధీ గారు కలలు కన్నారు. మనం దాన్ని సాకారం చేసుకోవచ్చు. మన బంజరు భూమి రైతులు పెంచే ఆహార పదార్థాలకి విలువనిద్దాం. మన పల్లెల్ని, మన రైతుల్ని గౌరవిద్దాం. గాంధీ గారు కలలు కన్న ఈ అద్భుతమైన గ్రామ స్వరాజ్యాన్ని, సుభద్ర సుస్థిర రామరాజ్యాన్ని సాకారం చేసుకుందాం అని చెప్తూ అందరికీ నమస్కారంతో నా ఉపన్యాసం కానీ, భాషణం అనుకోండి, మాటలు అనుకోండి, ముగించే ముందు నా హృదయపూర్వకమైన అభినందనల్ని, కృతజ్ఞతల్ని మనందరికీ కళ్ళ ముందు కట్టినట్టు ఈ అద్భుతమైన జీవన విధానానికి ఒకే చోట ప్రకృతిని, స్వర్గశ్రీమను 25 సంవత్సరాలుగా దూరదృష్టితో నిర్మించి అందరికీ కనువిప్పు కలిగేట్టు చేస్తున్న జీబీకే రావు గారు మరియు అందరికీ ఈ రిసార్ట్స్లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఆయన కుమారుడు అజయ్, భార్య గారు సుజాత, శ్రీమతి సుజాత గారు, అందరికీ పేరు పేరున, శంకర్ గారు, రామారావు గారు, రవీందర్, ఇలాంటి వాళ్ళందరూ డెడికేటెడ్ స్టాఫ్ అందరికీ నమస్కారం చెప్తూ మీ అందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండేదానికి, నిర్భీతిగా బతికేదానికి ఏ భయం లేదు. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం సార్, వందనాలు. డాక్టర్ ఖాదర్ వలి గారు ఘోష అంటే ఘోషలో 2 రకాలు ఉన్నాయి. ఘోష అంటే దానికి ఒక పద్ధతి లేకుండా ఘోషించరు. ఇదేంటి సుఘోష అంటే అందరికీ వ్యాధులైన సమాధానం చేయాలని ఘోషం ఇచ్చారు. సుఘోష రామాయణం కానీ, భారతం కానీ, ఇతిహాసాలు కానీ ఇవన్నీ ఏం చెప్తాయంటే శుభ్రత, మీద వచ్చే 4, ఈ 4 అన్నిటికీ కాదు. శుభ్రత, సుముఖత. సుముఖత అంటే ప్రసన్నంగా ఉండాలి. ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఉండాలి. అమ్మవారి ముఖం కానీ, అయ్యవారి ముఖం కానీ, దేవతలు కానీ అంతా ప్రసన్నంగా ఉంటుంది. సుముఖత. సుఘోష, ఘోష ఏంటంటే సుఖత, సుఖంగా ఉండాలి. ఈ సుఖంగా ఉండడానికి కావాల్సిన అద్భుతమైన ఔషధుల్ని వారు ఇచ్చారు. ఒక విషయం మాకు చెప్పింది, మేము ఒకసారి అందరికీ తెలిసేటట్టు చెప్పాలి. ఈ ఎప్పుడైతే మనకి కరోనా వచ్చిందో, కరోనా రాగానే కరోనా ఏం చేస్తుంది, గ్లైజిన్ అని ప్రతి చోట మన కమ్యూనికేషన్ సిస్టమ్కి గ్లైజిన్ ఉంటుంది. అది వాసనకి కావచ్చు, చూపుకి కావచ్చు, స్పర్శకి కావచ్చు, టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, 5 ఇంద్రియాలకి అక్కడ రావడం అదేం చేస్తుంది, గ్లైజిన్ తినేస్తుంది. గ్లైజిన్ ఎప్పుడైతే తినేస్తుందో అక్కడ ఎమినో యాసిడ్ గ్లైజిన్ లేనప్పుడు కమ్యూనికేషన్ గాబా రే తీసుకెళ్తుంది. ఆ కమ్యూనికేషన్ లేనప్పుడు ఆ స్పర్శ పోతుంది, ఆ స్మెల్ పోతుంది, ఆ టేస్ట్ పోతుంది. అటువంటిప్పుడు వాడవలసినవి 3 ఏదైతే చెప్పారో, పారిజాతం, మన ఈ బాధ్యపత్రం, 3వది వచ్చేదానికి తిప్పతీగ. తిప్పతీగ అంటే అమృతవల్లి, దాని పేరే అమృతవల్లి. ఈ 3తో పాటుగా ఈ నువ్వులు అనేది మనకి భారతదేశంలో నువ్వులు లేకుండా అసలు మన సాంప్రదాయమే లేదు. నువ్వులు ఎప్పుడైతే తాటి బెల్లంతో తీసుకుంటున్నామో వెంటనే మీకు గ్లైజిన్ సబ్స్టిట్యూట్ అయిపోతుంది. అందువలన ముసలితనం కూడా రాకుండా ఉండటానికి ఇవన్నీ ఏంటి, 5 ముసలితనం. ఎవరికైనా ముసలితనం వస్తుందంటే ఫస్ట్ చూపు మందగిస్తుంది, వినికిడి మందగిస్తుంది, వాసన, టేస్ట్, స్పర్శ, ఇవన్నీ ముసలితనం రాకుండా ఉండాలంటే ఇట్లాంటివి తీసుకుంటుంటే యవ్వనంగా ఉంటారు. దేవతలు అందుకే అమృతం తీసుకుంటారు, అమృతవల్లి. అట్లాగే మీకు దానికి అనేక ఔషధులు చెప్పినవి, అత్యద్భుతమైన ఔషధాలు దీంట్లో ఉన్నాయి. ఇలాంటివి ప్రగతిలో 7 రకాల కల్పవృక్షాలు మనం పెంచుతున్నాం. అవి మణిదీపంలో చెప్తారనమాట. సముద్రం, అమృత సముద్రం దాటినాక
హరిచందనం వనం వస్తుంది. హరిచందనం వనం తర్వాత మందారం వనం వస్తుంది. హరిచందనం కల్పవృక్షం వనం, మందార కల్పవృక్షం. తర్వాత కల్పకం. కల్పకం అంటే కల్పవృక్షం, అది మనం బ్రహ్మ ఆమ్లిక అంటాం. మన దగ్గర 5,000 మొక్కల పైన మన దగ్గర ఉన్నాయి. మొత్తం ఇండియా చూసుకుంటే 20-30 మొక్కలు ఉండవు, కానీ ఇక్కడ మనకి 5,000 మొక్కలు మనకు ఉన్నాయి. దాని తర్వాత సంతానం అంటే చాలా మందికి తెలియదు, మర్రి చెట్టు. అలాగే కదంబం, పారిజాతం, బెల్లం, కదంబం. ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అమ్మవారి పైన శారదాదేవి కూర్చున్నప్పుడు ఈ వనమూలికలు ఈ వర్షం కురిచినప్పుడు రూట్ జోన్గా యాక్ట్ చేస్తాయి. రూట్ని కట్ చేసుకుంటూ వర్షపాతంలో మట్టిని ఎరోషన్ చేసుకున్నట్టుగా ఈ వనమూలికల్ని ఎరోషన్ చేసుకుంటూ వచ్చినప్పుడు నీళ్లు అమృతంగా మారుతాయి అంటారు. అందుకనే మనకి ఎవరైతే గాడ్ ఆఫ్ ది ఫాదర్ మనం చెప్పుకుంటున్నాము, క్షీరసాగర మదనం నుంచి వచ్చారు ధన్వంతరి ఒక చేతిలో వనమూలిక ఉంటుంది, ఇంకొక చేతిలో ఈ అమృత భాండారం ఉంటుంది. వారు చెప్తుంది ఏంటంటే ఈ వనమూలికలతోనే అమృత భాండారం తయారు చేసుకుని మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఈ వనమూలికల్ని పెంచండి, వీటిని రక్షించుకోండి, ఇదే అమృతం. దీంతోనే దేవతలు అమృతాన్ని తాగి ఎప్పుడు యవనంగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి వనమూలికలు మనం త్రిఫలాన్ని కానీ దశమలాన్ని కానీ మనం చెప్పుకునే ఈ వనమూలికలన్నీ కూడా అత్యద్భుతమైన, మనం ప్రతి ఇంటా ఉండాలి, మన పెరట్లో ఉండాలి. పెరట్లో ఏముండాలి, ఇవన్నీ కొనున్నావా, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకసారి వేస్తే అవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ వనమూలికలతో పాటుగా పప్పు దినుసులు మనం ఏదైతే పోప్ డబ్బా అంటాం, దాంట్లో కూడా యాలక దగ్గర నుంచి, లవంగం దగ్గర నుంచి, నువ్వుల దగ్గర నుంచి, దాంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ది అవిసె, అట్లాగే మీకు ఈ మస్టర్డ్, ఇవన్నీ కూడా అత్యద్భుతమైన ఔషధాలు. ముసలితనాన్ని రానికుండా చేసే అంటారు. అంటే ముసలితనం అంటే 150 సంవత్సరాలు జీవించినంతకాలం. నాట్ లైక్ ఏ పంచర్ టైర్. టుడే పీపుల్ ఆర్ లివింగ్ లైక్ పంచర్ టైర్. ఎందుకంటే వారు 10 గేట్లు పట్టుకుని నడవాలన్నా నడవలేని స్థితి 20 సంవత్సరాలు వచ్చినా కూడా. మరి ముసలితనం 60 సంవత్సరాలకే జుట్టు మెరిచిపోవటం, 60 సంవత్సరాలకే కర్రపోటు, ఇక కాళ్ళు మోకాళ్ళు సరిగ్గా పని చేయకపోవటం, ఇక ఆకలి లేకపోవటం, ఆకలి ఉంటే అది జీర్ణశక్తి లేకపోవటం, అనేక రకాల కోలన్ ప్రాబ్లమ్స్. ఒకటని కాదు, ఒక్కోళ్ళకి ఒక జబ్బు కాకుండా అనేక జబ్బులు ఉంటే దీన్ని ముసలితనమే అంటారు. ఈ వయసులో ఉన్నా కూడా ముసలితనం అనేది అది గట్టిగా చేయాల్సి వచ్చినప్పుడు, శ్రమ చేయాల్సి వచ్చినప్పుడు చేయలేక ఆయాసం పట్టడం అనేది, ఇలాంటివి వనమూలికల వలన మనకి ఆ ముసలితనం రాదు. ఔషధుల్లో మనం అధ్వర్ణ వేదంలో ఏం చెప్పారు, చరక సంహితలో ఏం చెప్పింది, సుశ్రుత సంహితలో ఏం చెప్పింది, అమరకోశంలో ఏం చెప్పింది, అధ్వర్ణ వేదం, ఋగ్వేదం, వీటిలోంచి అవి తీసుకుని ఇక్కడ మనం 1994లో ఈ వనమూలికలు తీసుకొచ్చాం. ఈ వనమూలికలు ఈరోజు రైతులు కూడా అందజేయడానికి మేము ఎకరానికి కనీసం ₹1,00,000 సంపాదించే వనమూలికలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మన ఇండియా కన్జంప్షన్ అనేది మనం కన్జ్యూమ్ చేయాలి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం ఏది కన్జ్యూమ్ చేస్తామో అదే పండిస్తారు రైతు. మనం కన్జ్యూమ్ చేసేది ఈ సహజసిద్ధంగా, అంటే న్యాచురల్ ఫార్మింగ్గా చేసేవి, దాన్ని ఎంకరేజ్ చేద్దాం. అక్కడ బేరాలు ఆడకండి, అక్కడ కొనేటప్పుడు కొద్దిమీర దీని కట్ట ఇంతెందుకు అనకండి. అదే ముసీ నదిలో పంపిస్తే, ముసీ నది ఒడ్డును పండిస్తే అక్కడ ఆర్సనిక్, లెడ్, మెర్క్యూరీ ఉంది. ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ సిపిఏ ఏం చెప్తుందంటే, మీరు తినే ఆహారం గురించి విషపూరితం అని చెప్తుంది. ఎక్కడైతే వ్యవసాయం చేస్తున్నారో అక్కడ 89.8% ఆర్సనిక్, లెడ్, మెర్క్యూరీతో పాయిజనస్ అయిపోయింది. మీరు అలాంటి ఆహారం తింటున్నారు, అందువలన ఈ జబ్బులు, ఈ క్యాన్సర్స్, వాటర్ బాడీస్, మనకి భూ కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఇవన్నీ కూడా ఓజోన్ పంచరు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మనం వాడే ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్. మీకు అంతా కాదు, యావరేజ్ ఇండియాలో 52.5 kg
పెస్టిసైడ్స్ వాడుతున్నారు 52, బట్ మన తెలంగాణలో 75 kg పర్ ఏకర్. అదే మీరు తమిళనాడులో 125 kg. ఈ విధంగా మనం పెంచుకుంటూ పోతే ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ రేపొద్దున విత్తనం కూడా జర్మినేషన్ చేసే శక్తి కోల్పోతుంది. దాంట్లో ఏ అయితే ఉన్నాయో మైక్రోబ్స్ అంటామే, అవన్నీ మైక్రోబ్స్ పోతుంది. ఆ మైక్రోబ్స్ పోతుంటే మాత్రం మనం జీవశక్తి భూమిలో ఉండదు. భూమి కూడా మన డైజెషన్ కెపాసిటీ పోతుంది. ఇప్పుడు భూమికి ఫీవర్ వచ్చిందంటారు, అంటే ఏంటి? గ్లోబల్ వార్మింగ్. ఈ గ్లోబల్ వార్మింగ్తో అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. టెంపరేచర్ మీరు 2 degrees సెంటీగ్రేడ్ పెరిగిందంటే మీకు అనేక లక్షల జీవరాశులు, మనకి 84 లక్షల జీవరాశుల్లో ఇప్పుడే అనేక జీవరాశులు పోగొట్టుకున్నాం. ఎందుకు పోగొట్టుకున్నాం అంటే మన యొక్క ఆహార అలవాట్ల వల్లనే. ఈ ఆహార అలవాట్లు డాక్టర్ కాదర్ అలీ గారు ఏదైతే చెప్పారో, అహింసో పరమో ధర్మ, అంటే మీరు బయోడైవర్సిటీ, మీరు లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే సేంద్రియ వ్యవసాయంతోనే వస్తుంది. కానీ మనం ఈ నాన్ వెజిటేరియన్ తింటాం, ఇవి కెమికల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, వీటిని కంటిన్యూగా పెంచుకుంటూ పోవటం, వీటికి సబ్సిడీస్ ఇవ్వటం, వీటిని ఎంకరేజ్ చేసినప్పుడు రైతులకి ఏం తెలుస్తుంది? ఏదో మందులు మాకు పంట వస్తుంది, దీంట్లో తెగులు పోతుంది అనుకుంటారు. కానీ మనం ఇచ్చే దీంట్లో వనుమూలికలతోనే మనం పోగొట్టుకోవచ్చు. దాన్నే బయో పెస్టిసైడ్స్ అంటారు. మనం ఏదైతే బ్రహ్మాస్త్రం లాంటివి కూడా ఉన్నాయి దీంట్లో, గానుగ కానీ, అట్లాగే మీకు కస్టర్డ్ యాపిల్ లీఫ్ కానీ, మన తులసి కానీ, వేప లీఫ్ కానీ, వేప నూనె కానీ, ఇవన్నీ స్ప్రే చేసుకోవచ్చు. మా బ్రహ్మాస్త్రం కావాలంటే మీకు జిల్లేడు ఎటు ఉంది, జిల్లేడు, పొగాకు, దాంతో కొడితే వెళ్ళిపోతుంది. ఇవి ఎట్టి హాని కలిగించవు. కానీ కెమికల్ పెస్టిసైడ్స్ చాలా హాని కలిగిస్తున్నాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజు మేము పెట్టుకున్న దానికి కారణం ఏంటంటే మన ఆహారంలో మార్పు రావాలి, మన జీవన విధానంలో మార్పు రావాలి. మనం ఏదైతే పాత రోజుల్లో కంచు పాత్రలో భోంచేసేవాళ్ళం. కంచు పాత్ర అంటే అది 7 తరాలు 8 తరాలు అదే కంచు కంగుమంటుంది. కంచు పాత్రలు అంటే మన శరీరం కూడా కంగుమంటుంది. 150 సంవత్సరాలు జీవించినంతకాలం చాలా అద్భుతమైన పుష్టిగా ఉంటుందని. అలాగే మనకి ఏ అయితే ఈవెన్ కూరగాయలు పోసుకునే పీట అంటాం, పీట కూడా దాన్ని దేంతో చేయాలి? ఆ పీటలోంచి వచ్చే ఔషధి మన భోజనంలోకి వెళ్ళాలి. కానీ ఈ ప్లాస్టిక్ దాని మీద మనం కోస్తే ప్లాస్టిక్సే మన భోజనంలోకి వస్తుంది. అట్లాగే మనం తెడ్డులు, మన ఏ తెడ్డు కర్ర, ఇవన్నీ కూడా ఎలాంటి వృక్షాల నుంచి తీసుకోవాలనే దాంట్లో అత్యద్భుతమైన మన సంపద ఉంది. వస్తు దీపిక ఉంది. దాంట్లో చూడండి ఎంత చక్కగా ప్రతి ఏది ఎలా వాడుకోవాలి, మనం మట్టి పాత్రలు ఎందుకు వాడుకోవాలి, అట్లాగే గాజు పాత్రలు ఎందుకు వాడుకోవాలి. మనం ఇప్పుడు ప్లాస్టిక్ మయం అయిపోయి మన ప్లాస్టిక్ అనేది జీవరాశులు, ఎన్నో జీవరాశులు అంతరించిపోతున్నాయి. పర్టికులర్ సముద్రంలో ఎన్ని జీవరాశులు వాడు తెలియదు. పక్షులు కూడా మనం ఏదో ఐస్ క్రీమ్ అని మనం తిని అవతార వరేస్తే అది కూడా ఆహారం. పక్షులు అవి కూడా తిని వాటి పొట్ట కోసినప్పుడు చెక్ చేసినప్పుడు పొట్ట నిండా ఇవే. అలాంటి స్థితి మనం తీసుకునే ఆహారాన్ని బట్టే జీవన విధానం నడుస్తుంది. మనం వంటిల్లు మన ఆరోగ్యానికి అదే ఔషధులు అనేది మనం తెలుసుకోవాలి. వంటిల్లు బాగుంటే ఇంటిల్లాలు బాగుంది అన్నట్టు, ఇంటిల్లాలు బాగుంటే వంటిల్లు బాగుంది అన్నట్టు. మనం తీసుకునే ఈ కార్తీక మాసం రాబోతుంది. ఈ కార్తీక మాసంలో ప్రతి వారు పెద్ద ఉసిరికాయ మనం ఎంత చెప్పారంటే ఉసిరికాయ గురించి, భార్య భర్తకి కార్తీక మాసంలో ఉసిరికాయ పెట్టకపోతే మాంగళ్య బలం తగ్గిపోతుంది. అంటే ఏంటి? ఆ భర్త యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి ఆయుష్ పెంచాలంటే, భర్త యొక్క ఆయుష్ పెంచాలంటే ఉసిరికాయ తప్పకుండా పెట్టమని ఇలాంటి ఎన్నో సామెతలు మనకు ఉన్నాయి. ఇలాంటి సామెతలు మనం అమృతాహారం అనే పుస్తకం మీకు PDF ఫైల్ www.pragatiresource.com దాంట్లో మీకు కనిపిస్తుంది. అలాంటి దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే మెడిసినల్ ఫ్లోరా, ఇట్లా ఈ బుక్ కూడా మెడిసినల్ ఫ్లోరా, ఇది కూడా మీరు ఇక్కడ ప్రగతిలో అనేక లైబ్రరీస్లో ఇవన్నీ ఉంటుంది. అమృతాహారం అనే పుస్తకం చూడండి. దీంట్లో అంత క్లియర్గా కనిపించలేదేమో.
www.pragatiresorts.com. దీంట్లో వనమూలికలు డాక్టర్ కాదర్వల్లి గారు కొద్ది వరకే చెప్తున్నారు, చాలా మా దగ్గర ఉన్నాయి, కానీ అవి ఏంటంటే ఎండేంజర్డ్, చాలా తక్కువ ప్రపంచం మీద, ప్లానెట్ మీద అరుదుగా ఉన్నాయి. చెప్తే ఇవి కూడా ఉండవు, ఇవి కూడా మాయమైపోతాయి. మనం ప్రపంచానికి ఇప్పుడు మాయమైపోయిన ఎర్త్ ఆఫ్ గోల్డ్, మనం ఏదైతే జాంబవంతుడు హనుమంతుడికి చెప్పారో మృత సంజీవిని, విశల్యకారిణి, సంధానకారిణి, సువర్ణకారిణి పేర్లే తెలియదు ఈరోజు. మనం అలాంటివి పోగొట్టుకొని ఇంకా ఇప్పుడున్న మొక్కలు మనం దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే భారత సంస్కృతిలో వేదాల్లో చెప్పింది, ఏదైనా ఒక స్పెసిమెన్ లీవ్స్ ఫ్రమ్ ద ప్లానెట్, అంటే ప్లాంట్ స్పెసిమెన్ లీవ్స్ ఫ్రమ్ ద ప్లానెట్, 10 రకాల జీవరాశులు ప్లానెట్ నుంచి మాయమైపోతాయి. మానవుడు కూడా ఏదో ఒక ప్లాంట్తో ముడిపడి ఉన్నాడు. ఆ ప్లాంట్ గురించి అది కానీ అంతరిస్తే ఆ సమయం వచ్చిందేమో అనిపించేటట్టుగా మనం విధ్వంసం చేస్తున్నాం ప్రకృతిని. ప్రకృతి మాతకు నీరాజనం. ఓషధిభ్యో నమః. మీరు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా అడగదలుచుకుంటే ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, సో దట్ డాక్టర్ కాదర్వల్లి గారు మీ సలహా సూచించగలరు. ప్లీజ్. సరే, అందరికీ నమస్కారం అండి. మీ క్వశ్చన్స్ ఏమంటే 1 by 1 అడగండి. చాట్ బాక్స్ లో టైప్ చేయండి, సీక్వెన్షియల్ గా మేడం అన్మ్యూట్ చేసుకో. ఏం చేస్తాం? సుభద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఫస్ట్ టైం కాలేదు ఇంకా. సుభద్ర మేడం మీరు మీ మైక్రోఫోన్ అన్మ్యూట్ చేయండి. ఆవిడే చేసుకో. అలా ఒకసారి ఒత్తి అన్మ్యూట్ చేసుకోండి. మైక్ మీద క్లిక్ చేయండి. అడగండి. నా మనవరాలకి 7 నెలలండి. అన్నప్రాసన చేస్తాము ఒక 2 రోజుల్లో. ఏ మిల్లెట్స్ తో స్టార్ట్ చేస్తే 7 నెలలు? సామలు మొదలు పెట్టండి. ఒక వారం, మొదటి వారం సామలు, 2వ వారం అరికలు, 3వ వారం ఊదులు, 4వ వారం కొర్రలు, 5వ వారం అండు కొర్రలు. ఇది గంజిలాగా చేసి ఇమ్మంటారా? మొదటి సెమీ సాలిడ్ గా కానీ గంజిలాగా కానీ చేసేవండి. దానికి తోడు మీరు కొద్దిగా ఉప్పు, దేశీ ఆవు నెయ్యి మీ ఇంట్లో తయారు చేసింది ఉంటే అది ఇవ్వండి, లేకపోతే వెరీ నువ్వుల నూనె దాంతో కలిపి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, జస్ట్ లిటిల్ బిట్ స్ప్రింకల్, దాంతో మొదలు పెట్టండి. తర్వాత మెల్లిమెల్లిగా ఈ 5 వారాల తర్వాత అన్ని రకాలుగా 2 రోజులు మార్చి మనం తాగే ఆమడ కూడా ఇవ్వచ్చు. ఏదైనా ఆకు రసాలు కూడా ఏమైనా ఇవ్వచ్చు అంటారా? ఫస్ట్ ఈ 5 వారాలు మొత్తం సిరిధాన్యం మాత్రమే ఇవ్వండి. 5 వారాల తర్వాత ఆకుకూర, కూరగాయలు కొద్దిగా ఉడకపెట్టి కలిపి ఇవ్వటం. పచ్చిది ఇవ్వకూడదు అంటారు? ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇవ్వకండి. ఇంకా సంవత్సరం దాటిన తర్వాత కావాలంటే పచ్చి క్యారెట్ నోట్లో పెట్టచ్చు. అప్పుడు పళ్ళు బయటకు వస్తుంటాయి, కొరకాలని ఉంటారు. అప్పుడు క్యారెట్ బాగా క్లీన్ చేసి చేతికిస్తే సరిపోతుంది. తర్వాత మీరు కూరగాయలు ఉడకపెట్టి తినటం మొదలు పెట్టచ్చు. సో దాదాపు సంవత్సరం వరకు మీరు ఎప్పుడే కూరగాయలు పెట్టకండి, పచ్చివి పెట్టకండి. పప్పు కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి? పెసరపప్పు కానీ ఆ పప్పు 9 నెలల తర్వాత పెట్టుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్లో ఇంకా ప్రోటీన్ అంత తొందరగా డైజెస్ట్ కాదు. తల్లి పాల ప్రోటీన్ మాత్రమే డైజెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంటుంది. కొద్దిగా ఇంకో 9 నెలల తర్వాత అన్ని నిదానంగా పెట్టుకోవచ్చు. డాక్టర్ కాదర్వల్లి గారు, దిస్ ఇస్ డాక్టర్ ఎస్, ఎక్కడున్నారు అండి? నమస్కారం సార్. కెన్ ఐ ఆస్క్ సార్? ప్లీజ్ గో హెడ్. నమస్తేనండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. సార్, one important question. Sir, my mother is 67 years old. Yes. She is having some kidney problem. 3.6 is the creatinine level. Yes.
ఎక్కడ And for the last 4 months, we are using this millets as you have directed. I spoke to you, sir, 6 months back. ఎస్ ఎస్ మీరు అంబలిస్తున్నారా? ఎస్ అంబలిస్తున్నాం సార్. ఈ మధ్య కొద్దిగా రీలింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది, కొద్దిగా వీక్నెస్ ఉంది. హిమోగ్లోబిన్ 9.8% ఉంది. పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. మీరు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది సార్. కాఫీలు టీలు పూర్తిగా మానేశారా? మానేసాం సార్. జీరో మిల్క్ చేసాము. యూరిక్ యాసిడ్ 9 ఉంది సార్. అంటే బేడలు ఎక్కువగా తింటున్నారు అని సార్. పప్పు బేడలు ఎక్కువగా తినిపిస్తున్నారు. ఓకే. పప్పు బేడలు తీసేయండి, ఆల్మోస్ట్ జీరో చేయండి. ఎందుకంటే మన సిరిధాన్యాల్లో ప్రోటీన్ దొరుకుతుంది. ఒక 3 వారాలు 4 వారాలు పప్పు బేడలు జీరో చేస్తే అన్ని కుదురుకుంటాయి. తర్వాత మళ్ళీ మెల్లిగా యాడ్ చేసుకోవచ్చు. ఓకే సార్. కషాయాలు ఇప్పుడు ఏం తీసుకోమంటారు సార్? కషాయాలు పునర్నవ కషాయం, కొత్తిమీర సార్, తిప్పతీగ సార్, మాచిపత్రి. ఎందుకంటే ఈ 2 కషాయాలు ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే ఈ కరోనా ఎఫెక్ట్ దూరంగా ఉంచుకునేదానికి. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మాచిపత్రి కాదు, మాచిపత్రి అంటే పూల ఆకులు, పూలు కట్టుతుంటారు చూడండి, వాళ్ళని అడిగితే ఇస్తారు మీకు మాచిపత్రి. ఓకే. అయితే డైలీ మార్నింగ్ తిప్పతిగా, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్స్ లో ఈ కొత్తిమీర ఆల్టర్నేట్ వీక్ ఇట్లా మారుస్తున్నాం. కొత్తిమీర పునర్నవ సర్లేదు. అంటే అమృతపల్లి తిప్పతీగ వారం మార్చాలి, అది కూడా మార్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కావాల్సిన పునర్నవ, కొత్తిమీర, అరటి దిండు, మాచిపత్రి, తిప్పతీగ, ఇలా 5 కషాయాలు మారుస్తూ ఇవ్వండి. ఓకేనండి. కదరోలు గారు. సుదర్శన్ రెడ్డి గారు చెప్పండి సార్. సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడారు సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం. చెప్పండి. మీరు నాకు కనిపించట్లేదు, మీరు భీమ్ కావట్లేదు. ఓకే, చెప్పండి సార్, వినిపిస్తున్నాను. 2012 నుండి వర్టిగోతో బాధపడుతున్నా సార్. తర్వాత 2018 నుండి సర్వికల్ స్పాండిలైటిస్ నేరో అనేసి సార్, C5, C8, C7 వరకు. అమృత ఆహారం పుస్తకంలో మీకు C3, C4 అని ఒక పట్టీలో ప్రోటోకాల్ ఉందండి. మీరు అమృత ఆహారం మీరు www డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేకపోతే మీరు హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటే దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి. అందులో ప్రోటోకాల్ క్లియర్గా C3, C4, C4-5, L4-L5 అని ప్రోటోకాల్ రాసి ఉంది. మీరు అందులో ఉన్న కషాయాలు, సిరిధాన్యాలు, ఎక్కువగా కొర్రలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు వాడుతూ ఉంటే మీకు తొందరగా బాగుతుంది. సాదాపాకు, కామన్ రూట్ ఆఫ్ గ్రావియోలెన్స్ అంటారు, ఆ కషాయం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొదలు పెట్టండి. సంజయ్ గారు అండ్ రోజా గారు. సంజయ్ గారు, రోజా గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్సెల్ఫ్. ఉన్నారు. Next anybody wants to ask? Next anybody has any? సంజయ్ గారు. హలో, సంజయ్ గారు అడగండి. సంజయ్ అండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. ప్రతి నెల హైదరాబాద్ లో ఏమైనా కన్సల్టేషన్ చేయడానికి ఏమైనా వీలుంటుందండి? లేదండి, ఇంకా మాకు మైసూరులోనే కష్టం అవుతుంది. అంత చాలా మంది పేషెంట్ అయితే ఇక్కడికి వచ్చి మళ్ళా అంటే ఆ క్లినిక్ మొదలు పెట్టాల్సి వస్తుందండి. పెద్ద వ్యవస్థ అది. కోవిడ్ కి చెప్పానుగా, ఈ కోవిడ్ కి ఇంతే, మీరు ఏం కష్టపడాల్సిన పని లేదు. ప్రగతికి వచ్చి 3 కషాయాలు పట్టుకెళ్ళండి, అరికలు, సామలు తినండి,
7 రోజుల్లో బయటపడతారు ఏ ఇబ్బంది లేకుండా. మీకు హైదరాబాద్ అదృష్టం, మీకు కషాయాలు దొరికే ప్రగతిలో అన్ని దొరుకుతున్నాయి, వచ్చి తీసుకెళ్ళండి. జస్ట్ యూ నీడ్ ఓన్లీ ఫర్ 7 days 7 మొక్కలు పట్టుకెళ్ళండి సార్, చిన్న చిన్నవి సాప్లింగ్స్. మీకు మొత్తం ఫ్యామిలీ అంతా బాగా అయిపోతుంది, ఏ ఇబ్బందులు లేవు. మీకు కావాల్సింది 3 కషాయాలు కరోనా పాజిటివ్ వస్తే. ఎంత కావాలంటే అంత దొరుకుతాయి ఇక్కడ. ఎందుకంటే అదర్ కాంప్లికేషన్స్ కూడా కొన్ని ఉంటాయి కదండి పేషెంట్స్ కి. నో ఇష్యూస్ సార్, మీరు ఫస్ట్ కరోనా నుంచి బయటపడడానికి 3 కషాయాలు, ఏ కాంప్లికేషన్స్ రావు ఈ 3 కషాయాలు తాగితే. అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అరికలు సామలు కొరలు తింటే ఎవరికి ఏమీ కాదు. నానబెట్టుకోండి, ఉడకపెట్టుకోండి, తినండి, వెరీ సింపుల్. ఇందులో కాంప్లికేషన్స్ వచ్చేది అలోపతి మందులతో. సో మీరేం కంగారు పడకండి. దీన్ని మీరు ఏం చేస్తున్నా ఈ ఆహారం కషాయాలు ఏ కాంప్లికేషన్ లేకుండా మిమ్మల్ని బయటపడేస్తాయి. జాగ్రత్తగా వాడండి. అలా కాదండి, మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్పలేను సార్. వీ కెనాట్ కమ్ టు హైదరాబాద్ రైట్ నౌ. ఇంకోటి ఒక పేషెంట్ కి ఒకటే ప్రాబ్లం కాదు కదా, డయాబెటీస్ ఉంటుంది, తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. అట్లాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మరి కన్సల్టేషన్ అవసరం కదా. నేను కాదనట్లేదు, కానీ మేము అప్డేటెడ్ ప్రోటోకాల్స్ రాశాము. మీరు ఆ ప్రోటోకాల్స్ ని ఫాలో అవ్వటం వల్ల మీరు తీసుకుంటున్న మందులు తీసుకుంటూనే 6 నెలల్లో అన్ని మందుల నుంచి బయటపడొచ్చు. 100,000 మంది ఫాలో అవుతున్నారు. అమెరికాలో ఉన్న 100,000 మంది పేషెంట్లు బాగు చేసుకుంటున్నామని ఈ ప్రోటోకాల్స్ ని చూసి సంతోషంగా మాకు ప్రతిరోజు 100 మెసేజ్లు వెనక్కి వస్తున్నాయి. కాబట్టి మేము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నది ఏమిటంటే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీ చేతుల్లోనే మీ ఆరోగ్యం ఉంది అని కంఠబద్ధంగా చెప్పగలను. ఆ దిక్కులోనే అమృతాహారం పుస్తకం కూడా మీకు వీలవుతుంది. మీరు హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటే ఒక 3 రోజులు వచ్చి ప్రోగ్రామ్ అటెండ్ అవ్వండి, మీరే వేరే వాళ్ళకు కూడా బాగు చేస్తారు. ఇంకొక క్వశ్చన్ అండి, చెప్పండి. ఇప్పుడు మైసూర్ నుంచి ఏమన్నా ఇట్లా వెబెక్స్ వెబ్ కాన్ఫరెన్స్ లో పేషెంట్స్ చూడటానికి అవుతుందా? లేదండి, కన్సల్టేషన్ కెనాట్ బి వితౌట్ పేషెంట్. అందుకే కదా మేము ఇంత కష్టపడి ఆ ఆహారానికి సంబంధించిన అన్ని విషయాల్ని కూలంకుషంగా చాలా వివరంగా పుస్తకాల్లో PDF రూపంలో అందరికీ ఫ్రీగా అందజేసేట్టు ప్రయత్నాలు చేస్తున్నాం. www. దాంట్లో అమృతాహారం కూడాను అవైలబుల్ ఉంది కదండి, మీ ప్రగతి దాంట్లో ఉంది. సో ప్లీజ్ వీ వాంట్ టు డూ ఇట్ ఫ్రీలీ. అందరికీ అనేక రకాలైన విషయాల్ని అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాం. వెబినార్లు జరుగుతున్నాయండి, కానీ కన్సల్టేషన్లు పర్సనల్ కన్సల్టేషన్లు చేయలేము. ఈచ్ ఇండివిజువల్లీ టైం ఇచ్చి వెబినార్ అది దాంతో ఏమవుతుందంటే మా ఇంటి దగ్గర క్లినిక్ లో దాదాపుగా 100-150 మంది పేషెంట్లు రోజు వస్తుంటారు. సో వాళ్ళకు సమయం ఇవ్వలేకుండా పోవడం జరగతుంది. కాబట్టి వచ్చే వాళ్ళని పర్సనల్ గా వచ్చే వాళ్ళని చూసుకోవాలి. దాన్ని మించి మేమేమి చేయలేము. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. చాలా విచారంగా మీకు మేము ఈ కన్సల్టేషన్ అంటారు, టెలి కన్సల్టేషన్ కి ఇంకా మేము చాలా దూరంగా ఉన్నాం. ఈ ప్రశ్న డాక్టర్ జీబీ రావు గారికి. డాక్టర్ జీబీకే రావు గారు, నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. మళ్ళా అమృతాహారం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఇంటిమేట్ చేస్తాను. నంబరు దీంట్లో మీకు నంబర్ ఇచ్చారు, నంబర్ ఒకటి చాట్ బాక్స్ లో నంబర్ మీకు అంటే 5 days ఉంటుందా, లాంగ్ టర్మ్ ఉంటుందా? నమస్కారం. నెక్స్ట్ హలో, రవీన్ గారు, రవీన్ దాస్ గారు. రవీన్ దాస్ గారు, రవీన్ దాస్ మాట్లాడుతున్నానండి. మాట్లాడండి. డాక్టర్ గారు అండి, మీకు నమస్కారం అండి. నమస్కారం. నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో మిమ్మల్ని కలవడం, మిమ్మల్ని మాట్లాడడం అనేది ఎప్పటి నుంచో కలగా ఉండేనండి. మీ వీడియోలు 18 సెప్టెంబర్ 18 నుంచి చూస్తున్నానండి. అసలు మీరు జీవితం మార్చేశారనమాట. చెప్పాలంటే యుగ పురుషులు మీరు.
లేదండి. మీ పాదాలకి మీ అభిమానం. పాదాల మీద ఈ శిరస్సు పెట్టాలని ఎప్పటి నుంచో మనసుండేనండి. అయితే ఒక్క చిన్న విషయం అండి, ఎందుకు చేసాం అంటే ఎందుకు నేను మీతో మాట్లాడతాను అనుకుంటున్నానంటే, మా చెల్లి సిస్టర్ కి బ్రెయిన్ ట్యూమర్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందండి గత డిసెంబర్ 28 నాడు. అయితే అది భగవంతుని కృప వల్ల అది బినైన్ ట్యూమర్ అని తెలిసింది, పర్వాలేదన్నారు. అయితే ప్రస్తుతం ఆ తర్వాత కరోనా వచ్చింది, అలాగే నడుస్తుంది. అది కానీ ఈ లోపల ఏంటంటే తనకి కడుపులో కాంప్లికేషన్స్ వచ్చి ఆ కడుపు పొంగిపోవడం, లేదంటే ఇండైజెషన్, లేదంటే కాన్స్టిపేషన్, మంట, అసిడిటీ లాంటి వస్తున్నాయి అనమాట. అయితే మేము ఎవ్వరం కూడా అలోపతి మందులకి మాకు అంటే కాన్ఫిడెంట్ ఫెయిత్ లేదు మాకు బేసికల్లీ. అది ఎమర్జెన్సీ. నేను యాక్చువల్గా నేను పర్సనల్లీ డాక్టర్ శ్రీధర్ గారి పేషెంట్ ని. డాక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు కదా హైదరాబాద్ లో, బహుశా ఈ కాన్ఫరెన్స్ లో ఉండే ఉంటారు. నేను పర్సనల్ గా పేషెంట్ ని. అయితే మొత్తం చెప్పింది ఏంటంటే ఏ మందు తీసుకున్నా మా చెల్లి ఆయుర్వేదం అని కానీ హోమియోపతి అనాలి మార్చి మొదట్లో పనిచేయడం, తర్వాత మళ్ళీ యథాపూర్వం అయిపోవడం అనమాట. అలాగే ప్రస్తుతం ఏమిటైందంటే విపరీతమైన బీపీ ఫ్లక్చుయేషన్ వచ్చేస్తున్నది అనమాట. తనకి ఏమిటంటే బ్రెయిన్ ఆపరేషన్ అయిన తర్వాత నా సైడ్ కొంచెం మైల్డ్ పారాలిసిస్ వచ్చింది, ఎడం వైపు కన్ను కొంచెం సరిగా కనపడకపోవడం, చెవు వినపడకపోవడం, అవి బాగవుతున్నాయి మళ్ళీ పాడవుతున్నాయి, మళ్ళీ బాగవుతున్నాయి మళ్ళీ పాడవుతున్నాయి. మొత్తానికి సార్ ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు సార్. మరి మీరు కొంచెం దయచేసి లేదు, తనకి మిల్లెట్స్ పడవండి. లేదు కొర్రలు అంబలి చేసుకొని ఒక 6 వారాలు ఇవ్వండి, అంతా సర్దుకుంటూ వస్తుంది. అంబలి మాత్రమే ఇవ్వండి, ఇంకేమీ ఇవ్వకండి. అచ్చా కొర్రలు నానబెట్టాలండి. కొర్రలు రాత్రి నానబెట్టి ఉదయం ఉడకపెట్టి మట్టి కుండలో ఖద్దరు బట్ట కట్టేసి సాయంకాలం వరకు ఉంచి ఆ అంబలిని తాగించండి. అలాగే రాత్రి ఉడకపెట్టి ఉదయం అంబలి, అలా రొటేషన్ లో అంబలి తయారు చేస్తూ 6 వారాలు కొర్రలు ఎక్కువగా, వారంలో 3-4 రోజులు కొర్రలు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు, 6 వారాలు అంబలి ఇవ్వండి. ఖచ్చితంగా బాగవుతుంది, అన్ని ఇబ్బందులు సర్దుకునేస్తాయి. దానికి తోడు తంగేడి పుష్పం, తంగేడు పువ్వు, దాని టీ కషాయం, తంగేడు తర్వాత కానుగాకు కషాయం, ఈ 2 కషాయాలు ఇవ్వండి మార్చి 6 వారాల్లో సర్దుకుంటుంది, ఏ ఇబ్బందులు లేకుండా, గ్యారంటీ. ఓహో సార్, తంగేడి అంటారా? ఏంటంటే పేరు తెలుసు సార్. తంగేడాకు తంగేడి సార్, కొంచెం కామన్ నేమ్ ఉంది సార్ ఇంగ్లీష్ లో. కామన్ నేమ్ ఇది, కామన్ నేమ్ తంగేడాకు. తెలంగాణ పువ్వు. అది అంటే నీటిలో ఉడికించుకొని తాగేదేనా? బతుకమ్మలో ఆ తంగేడాకు లేకుండా బతుకమ్మ పువ్వు అంటే పండగ లేదు. సార్ అది నీటిలో మరిగించుకుని తాగేది కషాయం నార్మల్ గా. అంతే. అలాగే కానుగాకు 3 నిమిషాలు బాయిల్ చేసా. అంతే. ఒక వారం ఇది, ఒక వారం అది, లేకపోతే ఉదయం తంగేడాకు, సాయంకాలం కానుగాకు, అలా వరుసగా చేయి. ఇలాగా 6 వారాలండి. ఇది 6 వారాలు అంబలి కషాయాలు, 6 వారాల్లో ఆవిడ తేరుకుంటుంది. సరే సార్, థ్యాంక్స్ అండి. నమస్కారం. చెప్పండి సార్. హలో సార్, నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఈ మిల్లెట్స్ సిరిధాన్యాలు దాదాపు నేను 2.5 సంవత్సరాలు అంటే వెయిట్ తగ్గటానికి ఏది బాగుంటుందంటే, వెయిట్ తగ్గటానికి అంటే నాకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ కనపడలేదు 2.5 సంవత్సరాల నుంచి. అంటే మీరు తినకూడదు ఏదో ఒకటి తిన్నా కానీ ఇబ్బందులు దూరం కావండి. అంటే మీరు కాఫీ టీ తాగినా కానీ మీరు సన్నక్కారు. పూర్తిగా ఈ ఆధునిక పద్ధతిలో తయారు ప్రాసెస్ అయిన పదార్థాలు పూర్తిగా వదిలేయాలి. కాఫీ, టీ, పాలు, చక్కెర, గోధుమలు, బియ్యం ఇవి వదిలేస్తే సిరిధాన్యాలు తింటే 222 కేజీలు ఉన్న ఒక ఆవిడ ఇప్పుడు 68 కేజీల్లో ఉంది. 6 నెలలు, జస్ట్ 6 months. ఇక్కడ ఆవిడ కాదు, అమెరికాలో ఉన్న ఆవిడ చాలా శిస్తుబద్ధంగా చేశారు. అద్భుతమైన రిజల్ట్, 100,000 మంది బాగవుతున్నారు. అంటే మీరు నేను చెప్పిన పదార్థాలు ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారన్నమాట రోజు, అందువల్ల మీరు తక్కువ కావట్లేదు. రైస్ బదులు మరి రైస్ మీరు వదలకుండా ఏ రోగం బాగా కాదు.
నమస్కారం. నెక్స్ట్ శ్యామ్ గారు అండి. శ్యామ్ గారు. శ్యామ్ గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ శ్యామ్ వైఫ్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. నేను వినిపిస్తుంది, మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. పాప గురించి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. అడగమ్మా. మా పాప పేరు అడగండి. పాప పేరు తను సెరిబ్రల్ పాలసీ ఉందండి తనకి. వినపట్టం లేదు, కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. అంతా బాగానే ఉంది. అది టైట్నెస్ కింద నడుము కింద బాగా ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా అప్డేట్ చేసామమ్మా టేబుల్స్, ప్రోటోకాల్స్. ఆ పుస్తకం మీకు రవీంద్ర గారిని కాంటాక్ట్ చేస్తే పుస్తకం వస్తుంది PDF. అందులో సెరిబ్రల్ పాలసీ అని ప్రోటోకాల్ ఉంది. దాన్ని చాచు తప్పకుండా ఫాలో కండి. 6 నెలల్లో మీకు తేడా వస్తుంది. మీరు ప్రగతి రిసార్ట్స్ని కాంటాక్ట్ చేసుకొని ఆ పుస్తకం తెప్పించుకోండి PDF. ఓకే ఓకే. స్వామి గారు. నమస్తే సార్. పాలు ఆఫ్ చేయండి, తొందరగా రిజల్ట్స్ వస్తాయి. నమస్తే సార్ స్వామి గారు. డాక్టర్ గారు, నేను యాక్చువల్గా మీతో మాట్లాడదామని 1.5 years నుంచి ట్రై చేస్తున్నానండి. నాకు దొరకడం లేదు. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక గ్రూప్ లో మీ వెబినార్ మీటింగ్ నాకు వచ్చింది, నేను కనెక్ట్ అయ్యాను. మంచిది. నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. నాకు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ ఉన్నాయి, వెరీ మైల్డ్. నేను ఒక 3 months నుంచి మన మిల్లెట్స్ నేను మొత్తం నా డైట్ నేను చేస్తున్నాను, ఫాలో అవుతున్నాను. అవి కాకుండా ఇంకా ఏమైనా మనకి కషాయాలు లాంటివి కానీ, లేదంటే అంటే నేను ప్రస్తుతం తీసుకునే కషాయం ఏంటంటే జామాకు కషాయం, కానుగా కషాయం. ఆ 2 ఆకులే ఒక వారం ఒకటి అలా తీసుకుంటున్నానండి. అవి 2 సరిపోతాయి, ఇంకేమైనా కషాయాలు తీసుకోవాలా? నెక్స్ట్ దాంతో పాటు తంగడాకు, మెంతాకు, ఓకే అండి. 4 కషాయాలు వారం మార్చి తీసుకోండి. ఓకే అండి. ఈ 4 ఆకులు కషాయాలు సిరిధాన్యాల ఆహారం మీకు ఖచ్చితంగా బాగవుతుంది. దానికి తోడుగా ఎద్దుగానుగ నూనెల్లో మీకు కుసుమల నూనె చాలా శుభ్రంగా పనిచేస్తుంది. కుసుమల నూనె, ఓకే. ఎద్దుగానుగ నూనెది లో మనం ఎక్కడ తీసుకున్నా కుసుమ నూనె వాడుకుంటే సరిపోతుంది. వంటలకు మొత్తం ఎద్దుగానుగలది కుసుమల నూనె వాడండి సార్. ఒక 2-3 నెలలు మీకు ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. మీరు కషాయాలు ఆ రెండిటికి తంగేడాకు కషాయం కానీ, తంగేడు పువ్వు కషాయం కానీ మార్చి సంతోషం. ఇంకొకటి సమస్య సార్ డాక్టర్ గారు, చెప్పండి. మనకి అంటే నెక్స్ట్ సీట్ భాగంలో ఏంటంటే ఇచ్చింగ్ ఒకటి వస్తుందండి. ఆ ఇచ్చింగ్ కూడా ఎట్లాగంటే మనకి ఇచ్చింగ్ వచ్చినప్పుడు గోకినప్పుడు దోమ కుడితే దద్దురసం చూసారా అలా వస్తుంది. దానికి మనం ఏదైనా అలోపతి డాక్టర్ చూపిస్తే ఇది ఏమన్నారంటే ఫంగల్ డిసీజ్ అని చెప్పేసి. ఆముదం ఉంది కదా, రాత్రి పడుకునే ముందు కొద్దిగా పూసుకోండి. ఆముదం గింజలండి, గింజలు పొడి చేసా నూనె, ఆముదం నూనె. ఓకే ఓకే, అది పూసుకుంటే సరిపోతుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా పూసుకోండి. ఒక 3 వారాల్లో అది తగ్గిపోతూ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అండి, మా అమ్మగారికి ఈ నడుం భాగంలో ఇలాగా అలాగ మొత్తం ఇచ్చింగ్ అండి, ఏది వాడినా తగ్గట్లేదు. మీరు చర్మ సమస్యలని ప్రోటోకాల్ ఉంది PDF లో. ఓకే అండి. మీరు ప్రగతి రిసార్ట్ నుంచి ప్రొక్యూర్ చేసుకోండి. అందులో చర్మ సమస్యలు అని, అందులో కషాయాలు అన్ని రాసి ఉంది, నూనెలు అంతాను. అది వాడితే 6 వారాలు తగ్గుతుంది. ఎస్పెషల్లీ నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్. ఎద్దుగానుగలది శుభ్రమైన ఎద్దుగానుగ నూనెలు తీసుకెళ్ళండి, చాలా ఈజీగా బాగవుతుంది. సంతోషం. థ్యాంక్ యూ అన్న. Any more questions, please?
హలో పేరు వచ్చింది సార్, వీడియో వస్తుంది. హలో కాన్ఫరెన్స్ బంద్ చేయాలి. హలో అప్పలరాజు గారు మ్యూట్ చేయమని చెప్పండి. అప్పలరాజు గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్, డాక్టర్ గారు. నా పేరు అప్పలరాజు అండి. సార్, మా మదర్కి క్రానిక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ సార్. అంటే బోత్ నీ రీప్లేస్మెంట్స్ జరిగింది, హిప్ రీప్లేస్మెంట్ కూడా జరిగింది సార్. అంటే క్రానిక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ సార్. అర్థమైంది. అంటే అన్ని అది సింథటిక్ డ్రగ్స్ 16 years నుంచి వాడుతున్నారు. హైడ్రాక్సిక్లోరోక్విన్ అన్నీ అండి, హెచ్సిక్యూస్ అన్ని. ఈ మధ్య టాక్రోమస్ అని సైక్లోఫాస్ఫమైడ్ కేటగిరీ ఆఫ్ వాడుతున్నారు. అంటే 2 mg డోస్ అండి, 2 mg డోసు. సో అంతా బాగానే ఉంది. అంటే మదర్కి ఏమి లేవండి, బీపీ కానీ ఏమి లేవండి, షుగర్ కానీ ఏం లేదు. కానీ కొంచెం కాన్స్టిపేషన్ ఇష్యూ వస్తుందండి. అండుకొరలు అంబలి తాగించండి రోజు 2 లోటాలు. ఓకే, కొర్రలు. ఓకే, అండుకొర్రలు. సిరిధాన్యాలు భోజనం చేస్తూ రోజు మర్చిపోకుండా 3 వారాలు అండుకొర్రలు అంబలి తాగితే తగ్గిపోతూ వస్తుంది. అండ్ కొర్రలు ఎక్కువగా వాడితే మీ రీప్లేస్ అయిన జాగాల్లో అంతా కొద్దిగా సురక్షితంగా ఉంటుంది. అంటే నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ అవన్నీ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. రోజులు జరుగుతూ ఇబ్బందులు అవుతాయి, అవి రాకుండా ఉంటాయి. కొర్రలు ఎక్కువగా వాడండి. దానికి తోడు కామన్ రూ అంటారు, అంటే సాదాపాకు. కామన్ రూ, ఇంగ్లీష్ లో కామన్ రూ అంటారు. సాదాపాకు కషాయం, తర్వాత మెంతాకు కషాయం, సోయకూర అంటారు, డిల్వీడ్ అంటారు కూర. ఈ 3 కషాయాలు వారం మార్చి వాడండి. ఓకే, మెంతాకు, సోయకూర, సాదాపాకు. రైట్. అంటే బేడలు, పప్పు దినుసులు కొద్దిగా తక్కువగా వాడాలి. ఓకే, పల్సెస్ అండి. ఓకే అండి, పల్సెస్ షుడ్ రెడ్యూస్. మామూలుగా ఆంధ్ర వాళ్ళు పల్సెస్ వాయించేస్తున్నారు, కొద్దిగా తగ్గించాలి. ఓకే అండి, సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో హలో చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇది ఒక కాలు పగుళ్ళు చాలా ఎక్కువ అయిపోతున్నాయి సార్. అవి శీతాకాలం టైంలో అది ఎంత మెడిసిన్ వాడినా తగ్గట్లేదు సార్. మీకు విటమిన్ డెఫిషియన్సీ అవుతుందండి. మీరు జాగ్రత్తగా అంబలి తాగితే విటమిన్ B12 వల్ల మీకు కాల్షియం అబ్జార్ప్షన్ రావట్లేదు. సో నువ్వుల లడ్డు తినండి. తర్వాత అంబలి ప్రతిరోజు అంబలి తాగాలి మీరు ఒక 10 వారాలు వరుసగా 2-3. ఏ అంబలి సార్ అది? కొర్రలదా లేకపోతే ఏంటి సార్ అంబలి? 5 ధాన్యాలది 2 రోజులకు ఒకసారి మార్చి తాగండి సార్. 2 రోజులు కొర్రలు, 2 రోజులు అండుకొర్రలు, అలా మార్చుకుని తాగుతూ రండి. భోజనాలు కూడా సిరిధాన్యాలు, ఇడ్లీలు అవన్నీ తింటూ అంబలి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీకు ఈ విటమిన్ B కాంప్లెక్స్ చాలా తక్కువ అవుతుంది, దానివల్ల మీకు ఇబ్బందులు. సో మీరు ఏ మందులు వాడినా అది సరిపోదు. ఇలా ప్రకృతి తగ్గదు, చాలా ఈజీగా బాగవుతుంది. ఒక 10 వారాలు అలా వాడండి, తగ్గిపోతూ వస్తుంది. నువ్వుల నూనె మీరు ఒళ్ళు పూసుకొని ఎండలో నుంచోండి ఒక అర్ధ గంట, లేకపోతే వాకింగ్ వెళ్ళండి. నువ్వుల నూనె చేతుల మీద పూసుకొని ఎండకు వెళ్తే మీకు తొందరగా బాగవుతుంది. దేనికి సార్? మనకి చేతికి సార్ ఇప్పుడు మనకు పగుల దగ్గర రాసుకొని ఎండకి వెళ్ళాలి సార్? లేదు, చేతులకు రాసుకుంటే చాలు, అక్కడికి వెళ్తుంది ఆ ఆరోగ్యం. సార్ ఎండలో రావాలి చేతులకు పూసుకొని, అప్పుడు మీకు విటమిన్ D తయారవుతుంది. అండ్ విటమిన్ B నుంచి అంతా సరిపోతూ వస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూసింది సార్, మరి దానికి పని మనకి దొరకట్లేదు సార్. చాలా సింపుల్ అండి, మీరు 10 వారాల్లో బాగు చేసుకోవచ్చు సార్. మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు
అందరికీ నమస్కారం అండి. ఐ థింక్ వీఆర్ క్లోజింగ్ ద సెషన్. సుభద్ర గారు మాట్లాడండి. సార్ చెప్పండి. మా పాపది 7th month అండి, ఫీడింగ్. ఇంకా ఎక్కువ కాలం తను బేబీకి మిల్క్ ఇవ్వగలగాలంటే ఏ మిల్లెట్స్ అయితే మంచిది సార్? సజ్జలు, సామలు, అరికలు బాగా తినండి బాలింతలు. ఇంకా సంవత్సరం పాలు ఇవ్వచ్చు. చాలా మంచిది పిల్లలకి. మీరు ఎన్ని రోజులు పాలు ఎక్కువగా ఇస్తే అంత మంచిది. తల్లికి మంచిది, పిల్లలకు మంచిది. అంటే పై పాలుగా మీరు కావాలంటే కొబ్బరి పాలు, నువ్వుల పాలు, వేరుశనగ పాలు ఇలా ఇవ్వటం మొదలు పెట్టండి. ఎక్కువగా కొబ్బరి పాలు ఇవ్వండి. అప్పుడప్పుడు వారంలో ఒక రోజు నువ్వుల పాలు, వారంలో ఒక రోజు వేరుశనగ విత్తనాల పాలు ఇవ్వండి. ఎక్కువగా కొబ్బరి పాలు ఇస్తుండండి, పై పాలు తల్లి పాలతో పాటు. అంతా అద్భుతంగా ఉంటుంది, పిల్లలకి ఏ ఇబ్బందులు ఉండవు. సార్ మీరు అంటున్నది కొబ్బరి పాలు అవే బిడ్డకి ఇమ్మంటున్నారండి? మీరు బయట పాలు ఇవ్వాలంటే కొబ్బరి పాలు ఇవ్వండి, ఆవు పాలు తెచ్చి ఇవ్వకండి. దేశీ ఆవులు కూడా వద్దంటారు? మిల్లెట్స్ తల్లి తిననివ్వండి. పాప పెద్దదవుతూ 1.5 సంవత్సరం తర్వాత మీరు ఏమైనా పాలు, అన్ని రకాల పాలు, మిల్లెట్ పాలు అన్ని చేసి ఇవ్వచ్చు. మిల్లెట్ మీరు ఉడకపెట్టి ఇవ్వండి, పాలు డైరెక్ట్ గా ఇవ్వకండి. దానికి కొద్దిగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత మిల్లెట్ పాలు డైరెక్ట్ గా ఇవ్వచ్చు. దాన్ని ఉడకపెట్టలేము, మళ్ళీ వేడి చేస్తే అది గంజిలాగా అవుతుంది. సో దెర్ ఈస్ నో పాయింట్. సో పెద్ద అయిన తర్వాత మీరు సజ్జల పాలు, రాగుల పాలు ఇవ్వడం మంచిది. చిన్న పిల్లల 9వ నెలలో 10 నెలల సంవత్సరం వరకు కొబ్బరి పాలు ఎక్కువగా ఇవ్వండి. కొబ్బరి పాలు చాలా మంచిది. రాగులు పెట్టద్దంటారండి? ప్రస్తుతం వద్దమ్మా, మీరు ఈ 5 ధాన్యాలు ఇవ్వండి. రాగులు సంవత్సరం తర్వాత ఇద్దు. ఓకే సార్. సార్ ఇంకొక సమస్య, చిన్నానికి 6 months అయ్యిందండి, పెరాలసిస్ వచ్చి. ఈజ్ హై బీపీ పేషెంట్. క్విక్ గా రికవరీ అవ్వడానికి మీరు పుస్తకంలో హృదయ సంబంధ రోగాలు అని ఉంది, పారాలిసిస్ అని కూడా ఉంది. మీరు హృదయ సంబంధ రోగాలదే వాడండి, పారాలిసిస్ కూడా సరిపోతూ వస్తుంది. రైట్ అమ్మా. కొత్తగా అప్డేటెడ్ వర్షన్ మీరు ప్రగతి రిసార్ట్స్ కాంటాక్ట్ చేస్తే మీకు PDF పంపిస్తారు. మంచిది. ఈరోజు డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పినవి, ఆరోగ్యం బాగైనాక మళ్ళా రైస్ ఇస్తాం, మళ్ళా వీట్ వెళ్తాం, పాలు తాగుతాం, షుగర్ తీసుకుంటాం అని ఇలా దాంట్లోకి వెళ్ళకుండా వారు చెప్పేది ఏంటంటే, మీరు ఇది అమృత ఎప్పుడు సేవించాలి. జబ్బు అయిపోయినాక జబ్బు పోయింది మళ్ళా తిరిగి మాంసం తినొచ్చా, గుడ్లు తినొచ్చా రాకుండా పూర్తిగా ఆరోగ్యం బాగుండాలంటే జీవించినంతకాలం అమృతాలని తీసుకోవాలి. సో ఈరోజు చాలా మనందరికీ డాక్టర్ కాదర్వల్లి గారు ఓర్పు సహనంతో ఎక్కడ రిస్క్ లేకుండా ఉదయం కూడా ప్రోగ్రాం జరిగింది. మార్నింగ్ వాకింగ్ అంతా కూడా మరి ప్రయోజనాలు ఇవన్నీ కంటిన్యూగా వారికి లేదు. అలాంటి దాన్ని మన ఇక్కడ హైదరాబాద్ అంటే మనం సద్వినియోగం చేసుకోవడంలో దీన్ని ఆచరించి మనం చూపించాలి. మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనం అది చేసి చూపించేటప్పుడు వారికి దీనిగా వారి ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆ ధన్యత అనేది చెప్పుకోగలిగింది అప్పుడే అవుతుంది. మనం ఆచరించకుండా మనం చెప్తూ మనం వాళ్ళు చెప్పేయన్ని చూసా తప్పకుండా ఆచరించినప్పుడు అన్ని బాగుంటాయి. అప్పుడే వారు కోరుకున్న స్వరాజ్యం, మహాత్మా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం అనేది అప్పుడే జరుగుతుంది అనేది మా నమ్మకం. మేము ప్రగతి అనేది తప్పకుండా ఈ మనుమూలికలు, ఈ అమృతానికి ఈ ప్రోగ్రామ్స్ ప్రతి నెల డాక్టర్ సరళ గారు అట్లాగే డాక్టర్ కాదర్వల్లి గారు అప్పుడు వాళ్ళు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళు కూడా ప్రోగ్రామ్ లో కూడా రావడం, అట్లాగే ప్రోగ్రామ్ కూడా డిసీజెస్ ఉన్న వాళ్ళని కూడా ఒక్కొక్క డిసీజ్, డయాబెటీస్ వాళ్ళని కానీ లేదా ఇట్లా క్యాన్సర్ వాళ్ళని కానీ ఇంకా వేరే బీపీ అని కానీ అక్కడ కూడా వారి యొక్క ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరగబోతుంది. మనం అదృష్టవంతులం. డాక్టర్ కాదర్వల్లి గారు, డాక్టర్ వల్లి గారు ఫ్యామిలీ అంతా మనకి అద్భుతమైన ప్రయోజనాలతో చేస్తున్నారు. ఆచరిద్దాం. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ.
నమస్కారం. So I thank you everyone for taking your valuable time and attending this first session of health and wellness awareness session conducted by Pragati. We are hosting, this is the first WebEx meeting we started, and we will continue with many programs now. So I thank you once again, all of you. Thank you, sir.